అండ్ నాతో ఉన్నారు ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం షాక్ అయ్యారు కదా సార్. హాయ్ సార్, నమస్కారం సార్. పక్షి టీవీ ఛానల్ నుంచి వచ్చాను సార్. ఈ మధ్య చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది సార్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? పద్మ విభూషణ్ వాళ్ళిద్దరితో పెద్ద పరిచయం కూడా లేదు. నాకు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టే అనిపిస్తున్నాయి. అది మీ కళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అనుకుంటా. అసలే ఎండాకాలం నీళ్ళని వృధా చేయొద్దు. ఎక్కడ పెరిగారు, మీ స్టడీస్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక నాన్నగారు చనిపోయారు. లైఫ్ ఎలా ఉంది ప్రజెంట్? పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం రైస్, రాత్రి జొన్న రొట్టె. అప్పుడు ఇప్పుడు ఇంతకుముందు లుంగి కట్టుకునేవాడిని, ఇప్పుడు ప్యాంట్ వేస్తున్నా. ఏ తమ్ముడు, ఏంటండి ఇది? ఏంటండి ఇది? పద్ధతి కాదు, తొక్కి పడేస్తాం. ఏ తమ్ముడు చందు, నాతో సెల్ఫీ దిగుతావా? ఇటు పక్కకు రా, దిగుతావా? నీ అబ్బని నేను రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది మొలతాడైతే రారా రా. సార్ మరి దాహేస్తే సార్? ఎవరా నువ్వు? సార్ సారీ సార్. ఏ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని స్టార్స్ అవుతాం. పూరి జగన్నాథ్ సార్ చెప్తారు కదా, నువ్వు బస్ స్టాప్ లో వెయిట్ చేయి, నీకోసం బస్ వస్తుంది. ఆయన ఓడిపోయిన తర్వాత ఆ బాధతో ఎలా మాట్లాడతారు? ఇదే మాదిరిగా వాళ్ళకి చూపిన అభిమానం ఏమైందో తెలియట్లేదు. బట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు కోపంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారన్న? నేను ఇప్పుడే చెప్తున్నా, పబ్లిక్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో అన్నగారి ఫ్యాన్స్ ఇక్కడ. అబ్బో నీ అబ్బా చెడుగుడు, అబ్బో అయ్యో డుగు 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 డుగు. చేనా కొడుకులో ఉన్నాడు వీడు. చూస్తుంటే కొచ్చరా కొడుకులో ఉన్నావు కదరా. నీకుందన్నా లవ్ ఫీల్? నన్ను ఎవరు చేస్తారు కాదు, ఫిఫ్టీ వర్షన్లో ఉండాలంటే అమ్మాయి లవ్ చేయాలంటే అలా ఉన్నాను. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎంతన్నా ఎంత ఇచ్చారన్న రెమ్యునరేషన్ టీడీపీ? నీకే షేర్ కావాలి. మీరు కొంచెం తేడాగా తేడాగా ఉన్నది మనిషివే అసలు. మరి గురువు గారు అని అంటే అన్న ఏ హీరోయిన్ అంటే ఇష్టం ఉంది? మీరు సిగ్గుపడకండి, పెళ్లి చూపులు కాదన్నా, నా పేరు సూర్పనక్క, ఇది నా చెల్లి జజనక్క. మా హోటల్లో అన్ని ఫ్రెష్. ఏ బాయ్లు సినిమా యాక్టర్, శ్యామలా గారి సినిమా యాక్టర్, శ్రీరెడ్డి గారి సినిమా యాక్టర్. ఫేస్బుక్ లో ఇలా మాట్లాడారు వీళ్ళు. ఇలా మనకెందుక ఊరికి నచ్చిందో. రే విన్రా విన్రా రే. ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడి లిరికరై రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఏ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో ఈ ఎపిసోడ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ పక్కా అని నేను చెప్పగలను. అండ్ నాతో ఉన్నారు ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం షాక్ అయ్యారు కదా. ఎస్, సో బేసిక్గా ఎలక్షన్స్ టైంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్తో, జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్తో, ఆయన హావభావాలతో మనందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసిన అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ సునీల్ రావి నూతల నాతో ఉన్నారు. ఆయనతో ఈరోజు ఎపిసోడ్ అనమాట. చూద్దాం ఎంత ఫన్నీగా ఉంటుందో. హలో అన్న. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఇప్పుడు అలాగే ఉండాలి, సూపర్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ. సో బేసిక్గా అన్న ప్రతి చిన్న చిన్న మూమెంట్స్ కూడా నాకు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టే అనిపిస్తున్నాయి. అది మీ కళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అనుకుంటా. ఓహో, అలా వచ్చారా మీరు? అంటే మాకు చూసి అలవాటు అయిపోయినట్టుందన్న. అన్న చాలా డౌట్స్ ఉన్నాయన్న. ఏదైనా అడగండి, క్లారిఫికేషన్ ఇస్తాం. అంతే. ఓకే, సునీల్ రావి నూతల. అసలు ఏంటి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ స్టడీస్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక 2 words. నెల్లూరులో పుట్టాను. నాన్నగారు ఆదిశేషయ్య, అమ్మగారు సుభాషిణి గారు. అమ్మగారికి నాన్నగారు 3 కొడుకులని, శివాజీ, సుమన్, సునీల్. నేను 3వ సంతానం. పెద్ద బ్రదరు శివాజీ హార్ట్ పేషెంట్, చనిపోయారు.
నాన్నగారు చనిపోయారు. నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి తాత ముత్తాతల కాడి నుంచి కూడా డ్రామా ఆర్టిస్టులవి. పురాతనమైనటువంటి కళారూపాలతోనే మా కుటుంబ పోషణ కానీ మా కుటుంబ విధి విధానాలు కానీ అన్ని కళారూపాలతోనే మిళితమయ్యి ముందుకు వచ్చాం. నాకు పెద్ద బ్రదర్ చనిపోయిన తర్వాత మా రెండో బ్రదరు నాతో పాటు డ్రామాలు అవి చేస్తూనే ఆయన జాబ్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. నాన్నగారు అమ్మగారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని వాళ్ళతో పాటు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ నా గురువు దైవం అంతా నాన్నగారు అమ్మగారే. వాళ్ళతో నేర్చుకుంటూ అట్లా సాగి వాళ్ళతో పాటు నడుస్తూ నాటకాలు, జానపదాలు, డ్రామాలు ఇవన్నీ నేర్చుకుంటూ చేసుకుంటూ ఇలా వచ్చాం. సో మొత్తం మీద అయితే లైఫ్ ఎలా ఉందన్న ఇప్పుడు ప్రెసెంట్? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, అలాగే ఉంది. చేంజెస్ ఏమైనా ఉందా ఆఫ్టర్ ఎలక్షన్స్, బిఫోర్ ఎలక్షన్స్ ఇలా ఉంటుంది కదా? పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం రైసు, రాత్రి జొన్న రొట్టి. అప్పుడు ఇప్పుడు ఎలక్షన్ బిఫోర్ అది, ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ లేదన్నా. మీ లైఫ్ స్టైల్ ఏమన్నా చేంజ్ అయిందా ఏంటి పరిస్థితి? ఇంతకుముందు లుంగి కట్టుకునేవాడిని, ఇప్పుడు ప్యాంట్ వేస్తున్నా అంతే. దాంట్లో ఏముంది? ఓకే, నాకు అర్థమైపోయింది. ఈ ఇంటర్వ్యూ మొత్తం నేను బాగా ట్రోల్ అవుతాను, సో కార్నర్ అవుతాను అనమాట. ఓకే, అంటే స్టడీస్ అన్నా ఎక్కడ దాకా చదువు? దూరంగా పోకుండా ఎంబీఏ దాకా చేశాను. పెద్దగా అమెరికా, లండన్ పోకుండానే మొత్తం నెల్లూరులోనే ఎంబీఏ దాకా చేసేసాను. ఓకే, ఫస్ట్ క్లాస్ స్టూడెంటా? ఏదో చదవాలి కదా ఇంట్లో ఇబ్బంది ఆ టైప్ ఏమన్నా? లేదండి, చదువు అంటే బాగా ఇష్టం. బట్ నేను పెద్ద ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కాదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. మనమంతా అయ్యే ఇదే బ్యాచ్. ఓకే, సినిమాల పిచ్చి. ఇంత పిచ్చి ఉంది, ఇంత టాలెంట్ ఉందంటే అందరూ అదే బ్యాచ్. సినిమాల పిచ్చి. మనం ఎంబీఏ చదువు అంటే బాగా ఇష్టం, చదువుకునే వాళ్ళంటే ఇంకా ఇష్టం. ఓకే, అలాగని నేను ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కాదు, అందరిలాగా తెగ చదివేసేవాడు కాదు. వస్తాయి నార్మల్ మార్కులు. చదువు అంటే ఇష్టం. చదువు నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద విధానం నాకు నేర్పించకపోయినా ఎదుటివారిని ఎలా ఉండాలి, ఎదుటివారితో ఎలా ఉండాలో నేర్పించింది చదువు. విజ్ఞానం నేర్పించింది, సంస్కారం నేర్పించింది. కళారూపాలు, మన అమ్మ నాన్న కూడా కళారూపాలతో పాటు విజ్ఞానం, సంస్కారం, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, ఇది నేర్చుకున్నాను చదువులో. ఎంబీఏ దాకా చదివాను. ఈ మిమిక్రీ అనేది మీకు చిన్నప్పటి నుంచినా, లేకపోతే ఒక స్టేజ్ వచ్చాక, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమన్నా ప్రాక్టీస్ చేసి అలా వచ్చేసి? ఫస్ట్ నేను నటుడిని, ఇది ఇంక్లూడ్ అయింది ఒక ఏజ్ వచ్చాక. ఎలా అంటే మనం 6th క్లాసు, 6thలోనే నేను బాబు గారిని అనుకరించేది, చంద్రబాబు గారిని. ఆయన ఎందుకంటే నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చినప్పుడు చంద్రబాబు గారు మాట్లాడే తీరు నేను హై స్కూలు 6th క్లాస్లో చంద్రబాబు గారిని ఇమిటేట్ చేసి అబ్జర్వ్ చేశాను. అంటే ఫస్ట్ నాకు అది మిమిక్రీ అని నాకు తెలియదు. మా నాన్నగారు చెప్పారు, ఏంటి నాన్న అంటే అది మిమిక్రీ అంటారు, అంటే వాయిస్ మార్చి వాయిస్ మాట్లాడేది అది ఇది చెప్పుకొచ్చారు. ఫస్ట్ నేను నటుడిగా ఉండి నాన్నగారితో నేర్చుకుంటూ ముందుకెళ్తున్న టైంలో ఇది యాడ్ అయింది. ఇలాంటిది కూడా ఒకటి చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఓన్లీ నటుడు అంటేనే ఎలా ఉంటుందో, ఇది కూడా ఆ టైంలోనే, ఆ వయసులోనే ఇది కూడా నేర్చుకుంటే జనం బాగా ఎంకరేజ్మెంట్ బాగుంటుంది కదా, చప్పట్లు కొడుతున్నారు బాగా అని ఆ ఉజ్జాలో నేను చంద్రబాబు గారిని ఫస్ట్ టైం చూసా. ఆయన మాట్లాడుతున్న ఆ స్పీచ్ ఇలా అనడం అవన్నీ నేను పట్టుకున్నా. అప్పుడు మనకి 6thలో చదివేటప్పుడు అంతగా వచ్చేది లేదు వాయిస్. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నాకు వాయిస్ బాగా వచ్చింది. డిగ్రీ చంద్రబాబు గారిది, చంద్రబాబు 6th నుంచి ట్రై చేస్తే డిగ్రీకి వచ్చి అప్పటి నుంచి అటు చేస్తూ ఉండే. తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ఫ్లూయెంట్గా దిగింది. ఆయన ఆ రోజు నాకు అప్పటికీ గుర్తుంది. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇవాళ చూస్తూ ఉంటే నా తెలుగు ప్రజలు చూస్తున్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే నా ఒళ్ళు గగ్గురు పడుస్తూ ఉంది. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు, తొక్కి పడేస్తాం. వెళ్ళొస్తాను. సూపర్. ఒక నిమిషం నేనే షాక్ అయ్యాను, నన్ను తిడుతున్నారేమోనని. అన్న ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటారన్న ఒక వాయిస్కి? ప్రాక్టీస్ అనేది కాదు,
ఫస్ట్ వాళ్ళ ఆ నడకను పట్టుకోగలగాలి, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ ఎలా ఓపెన్ అవుతున్నారు అనేది తెలియాలి. ఇప్పుడు అందరూ వాయిస్లు చేయలేము, అవును, అందరూ వాయిస్లు రావు. ఇప్పుడు సర్టన్ పీరియడ్ అంటే ఒక వాయిస్కి దగ్గర అనుబంధం ఉంటుంది, అలాగే మనం దాన్ని పట్టుకోగలం తప్ప ఇప్పుడు అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, తర్వాత మన మహేష్ అన్న ఆ వాయిస్లు మళ్ళీ వేరే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళు దాన్ని పట్టుకోగలరు. మనం దీని మీద పట్టుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారిది ఎంత ఫ్లూయెంట్గా నాకు తెలిసి చాలా తక్కువ మంది చేస్తారు, అందులో మనం ఉంటాం, 100% చేస్తాం. మైక్ పట్టుకుంటే ఇప్పుడు మీకు ఒక గమ్మత్ చెప్పాలా, నేను కర్ణం గారి వీధి అని ఒక సినిమా చేశాను, కమింగ్ సూన్ రిలీజ్. ఇప్పుడు ప్రణయ గోదావరి వాటితో పాటే రిలీజ్. గుంటూరు చింతపల్లిపాడు ఆ ఊర్లో మేము షూటింగ్ చేసాం. ఈ సినిమా కథలోకి ఏంటంటే, నేను హీరో గారు తాగి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంటే దాంట్లోకి వచ్చేస్తాం. మేమిద్దరం దాని మీద ఎక్కాలి, ఎక్కి డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఊర్లలో పల్లెల్లో ఎలా ఉంటారు, టైం అయిపోవడానికి వెళ్ళిపోతారు, ఉండరు. అవును, అప్పుడు ఆ ఏరియా అంతా ఏంటంటే బాబు గారి ఫ్యాన్స్ అనమాట, ఆ ఏరియా మొత్తం చింతపల్లిపాడు. అప్పుడు నేను వెంటనే డైరెక్టర్ సార్ దగ్గర మైక్ తీసుకొని ఆ స్టేజ్ ఎక్కేసి, ఏ తమ్ముడు ఏంటండి ఇది, ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి, మీ అందరి కోసమే స్టేజీ ప్రోగ్రాం పెట్టాం, మీరు ఇక్కడే ఉండి విజలేస్తేనే మేము అక్కడ డ్యాన్సులు వేస్తాం, మీరు లేకపోతే మేము లేము. ఏ తమ్ముడు ఆగు, ఏ తమ్ముడు డ్రామా ఏంటండి ఇది, ఇలా వెళ్ళిపోతారా అండి, పద్ధతి కాదు, డ్యాన్స్ వేస్తాం, ఖచ్చితంగా చూసి క్లాప్స్ కొట్టాలి, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, ఏ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇక అందరూ వచ్చేసి ఉంటారు. అసలు జనం కట్టలు కట్టేసేసారు. పల్లెల్లోనే కాకుండా ఊర్లో వాళ్ళు, పల్లెల్లో వాళ్ళు అందరూ వచ్చేసారు ఆ స్టేజ్. మేము షూటింగ్ ఆపేసేదాకా వాళ్ళు మాటలే. అప్పుడు మళ్ళీ మైక్ తీసుకుని సేమ్ అదే వయసులో ఇంటికి వెళ్ళిపోండి అమ్మని చెప్పాల్సిందన్న. ఇక మా షూటింగ్ సక్సెస్ఫుల్ గా జరిగింది. మేమంతా తట్టబొట్ట చదువుకొని వెళ్ళిపోయాం. వాళ్ళు మాత్రం ఆ అబ్బాయి అటుపోయాడు, ఆయన అటుపోయాడు, ఆయన అబ్బాయి అని అట్లా వాళ్ళు తెల్లారులేసి ప్రతి ఇంట్లో, బాబు మా ఇంటికి రా టీ తాగిపోదు, బాబు మా ఇంటికి రా టిఫిన్ చేసిపోద్దు, మీరున్నాండి అమ్మాయి ఇక్కడ షూటింగ్ చేయాలి మేము. అట్లా గమ్మత్ జరిగింది. అట్లా వాయిస్ అలా ఉపయోగపడింది షూటింగ్ దగ్గర కూడా. కళకున్న గొప్పతనం అన్న. బేసిక్గా ఎన్ని వాయిస్లు వచ్చానా అంటే ఎన్ని వాయిస్లు అనేది కాదు, కానీ మనకు తెలిసినంత ఒక 10 వాయిస్లు అట్లా చేయగలం. ఇప్పుడు బాబు గారు చేస్తాం, అలాగే మీ అందరికి జగన్ గారిది ఆల్రెడీ ఫేమస్ చేసారు. ఇప్పుడు పాల్ గారు చేస్తాం. హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఏ తమ్ముడు చందు నాతో సెల్ఫీ దిగుతావా, ఇటు పక్కకు రా, దిగుతావా? మీరంతా మనుషులేనా? నేను ప్రశ్నిస్తున్నా, ఓటేరా. మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించకపోతే నేను పిఎం కాలేను. ట్రంప్తో కూడా మాట్లాడాను కదా, ఏమంటారండి మీరు? ఓకే, నెక్స్ట్ అన్న పాల్ గారిది మాట్లాడుకున్నా. బాలకృష్ణ సార్ ఆయన మామూలుగా మాట్లాడతారు కదా. అందరికీ నమస్కారం. ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నో చరిత్ర సినిమాలు అయితేమి, అటు పొలిటికల్ సినిమాలు అయితేమి, ఈ విధంగా అదొక చరిత్ర. నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలలో ఇదొక చరిత్ర. ఉపకపునపు ఒక పోలికి నుండు చూడ రుచుల జార వేరయ్య, పురుషులందు పురుషుల వేరయ్య, విశ్వదా ఎందుకు నవ్వుతావు? ఎందుకు నవ్వుతావు? యశోదా రామ వినరు వేమ, అంతేగా? ఇంకో డైలాగ్ కూడా చెప్తా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన మన తురుముదాం, దొరికిన మన తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా, చూస్తావా? ఏ రఘురెడ్డి, నేను ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ అబ్బని నేను రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది బొల్తాడైతే రారా రా. నా పేరులోని సింహం ఉందిరా, అది ఆకలేసి అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది. సార్ మరి దాహం వేస్తే సార్ ఎవరా నువ్వు? సారీ సార్. సూపర్
సో మొత్తం మీద అలా అన్న మామూలుగా ఏ కళకైనా కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కళ అనేది ఒకటి పుట్టుకతో వస్తాయి, ఉమ్, 2 నేర్చుకుంటే వస్తాయి. ఉమ్, నేర్చుకుంటే వచ్చేది ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, పుట్టుకతో కానీ వచ్చింది పుట్టుకతో వచ్చింది ఎప్పుడు పోదు. పోదు. నడిచినా కలే, చూసినా కలే, మాట్లాడినా కలే, పాట పాడినా కలే. అంటే వాళ్ళు ఏం చేసినా కూడా అందులో ఒక గమ్మత్తు ఉంటుంది, ఏం చేసినా. ఇప్పుడు రజనీకాంత్ గారు అంటారు కదా, ఆ, అదొక స్టైల్. అది ఆయన ఏం చేసినా కూడా దానికి ఒక స్టైలు Thank you. సూపర్ అంటాడు కదా, అట్లా Thank you. థ్యాంక్ యూ అంటాడు, హే కాలా ఏ తాంబ్రే. అట్లా ఎవరు ఏంటంటే అలా కనిపించేస్తుంది కళ. దానికి నేర్చుకునేదానికి రావడానికి అట్లా ఉంటుంది అనమాట. ఓకే, భలే గమ్మత్తు కళ సూపర్ అనేది. అయితే. ఓకే, సో ఫైనల్గా అయితే ఇప్పుడు మెయిన్ విషయానికి వద్దామన్నా. జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన వాయిస్ కానీ అసలు మొత్తం ఏపీ మొత్తం ఎక్కడ చూసినా ఎలక్షన్స్ టైంలో మీదే ఎంటర్టైన్మెంట్. సో ఎప్పుడు మీ వీడియోలు వస్తే చూడటం అంటే ఆ పరమశివుడు నన్ను చేయించడానికి పంపించాడేమో, సో అదొకే. నా అదృష్టం. బట్ కాకపోతే ఇప్పుడు ఇమిటేషన్ అనేది కొంతవరకు బాగానే ఉంటుంది, కొంచెం హద్దు దాటి ఇంకా బాగా ట్రోల్ చేస్తే ఇక మీకు తెలిసిందే, ఇక బెదిరింపు కాల్స్ రావటం, లేకపోతే ఫ్యాన్స్ చంపేస్తానని బెదిరియటం, అండ్ ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇవన్నీ చేస్తున్నప్పుడు, దిగుతున్నప్పుడు అనుకున్నారా నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఫ్యూచర్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని? అంటే టీడీపీ గెలిచింది కాబట్టి ఓకే. నేను ఒకటి చెప్తున్నాను చందు, ఒకటి చెప్తా చందు. బతుకు తిరుగు కోసం, పొట్టకూటి కోసం చాలామంది కళాకారులు ఒకరిని ఇమిటేట్ చేస్తూ పైకి వచ్చేది అనేది చాలామందిని చూస్తుంటాం మనం. చిరంజీవి గారిని, బాలకృష్ణ సార్ కానీ, పెద్ద పెద్ద స్టార్స్ని, రామారావు గారిని, అలాగే చంద్రబాబు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ఇలాంటి వాళ్ళు చాలామంది ఇమిటేట్ చేసి పైకి వచ్చారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఒక కళాకారుడుగా నేను పోతున్నటువంటి దారిలో నాకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ. ఇప్పుడు ఒకటేనబ్బా, 40 సినిమాలు చేశాను, నీకు తెలుసా? 2500 ప్రోగ్రాలు చేశా, తెలుసా? నేను డ్రామా ఆర్టిస్ట్ని, మాయిల్ ఫకీర్. కఫాలి కఫాలి అఖండ జోల ప్రజోల కరుణాదుర్మిష్టిని మచ్చ మస్తిష్కా భక్షిణి దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మార్తపయాని హర్చనంద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గంట బెరడ పక్షులు చెప్పి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడైపోయాడు. ఏం పలకవేం? ఇది కళ. బాలనాగమ్మ నాటకంలో అతి భయంకరమైనటువంటి మాయిల్ ఫకీర్ అనే క్యారెక్టర్ నేను సాంఘికం అయితే ఏమి, డ్రామాలు అయితే ఏమి, ఎన్ని ఒక 2500 ప్రోగ్రాలు నా తండ్రి నా తల్లితో పాటు చేశాను. ఎవరికైనా తెలుసా? అంటే జగన్ గారు ఆ టైంలో కలిసి వచ్చింది, ఆ ఎలక్షన్ రావడం, నాకున్నటువంటి కళతో ఆ టయాన్ని అంతే, ఆ టయాన్ని కలిసి వచ్చింది అంతే. ఓకే, జగన్ గారు అనే ఒక క్యారెక్టర్ నేను చేస్తాను, ఇండస్ట్రీకి వచ్చాను చేయడానికే అయితే కాదుగా. నేను పోతున్న దారిలో వచ్చింది, చేశాను, బస్. అదే అవకాశం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, నేను రెడీగా ఉన్నా. ఏ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని స్టార్స్ అవుతాం. పూరి జగన్నాథ్ సార్ చెప్తారు కదా, నువ్వు బస్ స్టాప్లో వెయిట్ చేయి, నీకోసం బస్ వస్తుంది. బస్ వచ్చే టైంకి నువ్వు లేవనుకో, అది వేరే నీకు చూపొద్ది. నేను బస్సులో వెయిట్ చేస్తున్నా, ఐ మీన్ స్టేషన్లో బస్సు వచ్చింది. ఆ బస్సే ఆపర్చునిటీ. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారి క్యారెక్టర్. ఆపర్చునిటీ వచ్చింది. ఒక్క సమర్థుడు అయినటువంటి కళాకారుడు ఏం చేస్తాడు, వచ్చిన ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుని దాని ద్వారా సక్సెస్ అవుతాడు. పర్టికులర్గా ఒక రాజకీయ నాయకుడిని ఇలా చేయడం అలా చేయడం అని అంటే, అలా చేయడం ఇలా చేయడం పక్కన పెట్టు.
ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి అది ఇండస్ట్రీ పరంగా వచ్చిందా పొలిటికల్ పరంగా వచ్చిందని పక్కన పెడితే ఫస్ట్ ఒక ఆపర్చునిటీ, దెన్ నేను కొట్టాను, సూపర్. ఒక క్యారెక్టర్తో కొట్టాను, బస్ అయిపోయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది ఏపీ. లాస్ట్ అంతే. దాన్ని రాజకీయంగా పెద్ద సీఎం స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక కళాకారుణ్ణి బెదిరించి కొట్టాలంటే అది ఇప్పుడు నన్ను కొట్టాలన్నా నన్ను తిట్టాలన్నా పెద్ద విషయం వాళ్ళకే. కానీ ఎందుకు నన్ను టార్గెట్ చేయలేదు? నన్ను ఎందుకు? ఒక కళాకారుడు పుట్టకూటి కోసం చేస్తున్నాడు, వాడిని పట్టుకుంటే మనకేంట్రా? అంటే ఇప్పుడు మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. అంతే. సరేలే కానీలే లేదో. బట్ ఇక్కడ కింద ఫ్యాన్స్ అనే వాళ్ళు అడావిడి చేస్తూ ఉంటారు. నాకు తెలిసి మీకు కాల్స్ కూడా వచ్చి ఉంటాయి. ఫేస్ చేశారన్నా? వస్తాయి. కాల్స్ అనంగా ఫోన్ ఉంటే కాల్స్ రావా? నెంబర్ ఉంటే కాల్స్ ఎందుకు రావు? ఆ కాల్స్తో పాటు ఈ కాల్స్ కూడా వచ్చాయి. అదే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అడిగారు. నేను ఒకటే చెప్పా, ఆర్టిస్ట్ అన్నా ఆపర్చునిటీ వచ్చింది, డబ్బులకే చేశానన్నా, నేను పార్టీ ఫీలింగో లేకపోతే ఇంకో ఫీలింగో నాకు లేదన్నా. కళాకారుడిగా మీరు ఇచ్చినా చేస్తా, వాళ్ళు ఇచ్చినా చేస్తా. నేను ఒక కళాకారుడిని, మీరు ఎలాగైతే యూటిలైజ్ చేసుకుంటారో నేను అలా చేస్తా. అంతకు మించి నేను ఏదైనా చేస్తుంటే అది మీ ఇష్టం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఓకే. అంతకు మించి నేనేం మాట్లాడను. ఓకే అన్న, ఇటు టీడీపీ ఛానల్కి మీరు చేశారు కదా, సో వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఈ ఆడిషన్ చేసి అలా ఎలా చేశారు? అసలు మామూలుగా వాళ్ళ దృష్టిలో మీరు ఎలా పడ్డారు అసలు బేసిక్? మధ్యలో శరత్ చంద్రన్ అని ఒక అన్న ఉన్నాడు. ఆయన, నేను అసలు దీనికంటే ముందు ఐగర్ అనే ఒక సినిమాలో జగన్ అన్న క్యారెక్టర్ చేశా. ఐగర్ అనే సినిమా ఇంకా ప్రాసెస్లో ఉంది సినిమా వస్తుంది. ఆ డైరెక్టర్ గారు శరత్ చంద్రన్కి ఫ్రెండ్. మనం ట్రైలర్ వదిలేం, ఆ ట్రైలర్లో మన డైలాగ్ చూశాడు. చూసిన తర్వాత శరత్ చంద్రన్న ఇట్లా అడిగారు, ఏమన్నా చేస్తారా, ఇట్లా మీకేమీ ఇబ్బంది లేదు కదా? వైఎస్ మీరు డబ్బులు ఇస్తారంటే చేస్తాం డెఫినెట్లీ. ఆ మూమెంట్లో అన్నొచ్చి ఇలా చెప్పడం, ఇలా రావడం, అది ఈరోజు ఇలా దారి తీయడం, ఇలా జరిగింది. మొత్తం ఎన్ని వీడియోస్ చేస్తుంటారన్నా, ఏమైనా లెక్క పెట్టుకున్నారా? మొత్తం ఈ లెక్క పెట్టడం అంటే మోర్ 300 పైన చెల్పియం. రోజు డైలీ షూటింగ్ అదే పని, వెళ్తా ఉండేది, చేసుకుంటూ వచ్చేది. అన్నగారు చెప్పడం, మనం వెళ్ళపడం, చేసుకుంటాం రావడం, అంతే. మధ్య మధ్యలో మీరేమన్నా కొంచెం అంటే ఇప్పుడు చెప్పిన దానికి మీరేమన్నా యాడ్ చేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి? అన్నగారు అన్ని ఆలోచించే రాస్తారు, ఆయన చెప్తారు. ఇంకేదన్నా ఇబ్బందిగా ఏదన్నా నా ఇది ఎందుకులేనా అంటే ఆయన అప్పుడే మార్చేసేవారు. అంటే మేము ఏ కాడికి పెట్టిన ఆ పథకాల విధి విధానాలలో ఆయన అట్లా తీసుకుని రాసేవారు. ఇప్పుడు మనం ఆ రైటర్స్ కాదు కదా. ఐఎమ్ నాట్ ఎ క్రియేటర్, ఐఎమ్ జస్ట్ ఓన్లీ ఆర్టిస్ట్. నేను ఆర్టిస్ట్ని కాబట్టి చెప్పింది చేయడమే. ఓకే. అయితే నాకు కొంచెం విజ్ఞత ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళని మనోభావాలను దెబ్బతీసేటటువంటి నాకు అర్హత లేదు. ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే అర్హత మనకు లేదు. సో దాన్ని బట్టి మనకి కూడా ఒక్కొక్కసారి స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు అన్న ఇది కొంచెం ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆయన మార్చేవారు, మరి ఓవర్గా ఉందన్న మార్చేవారు. అట్లా మనం చాలా జాగ్రత్తగా స్కిట్లలో కూడా అవుట్ సైడ్ పోకుండా ఉన్నటువంటి ఏదైతే ఆ సబ్జెక్ట్ ఉందో దానిలోనే తీసుకుంటే వెళ్ళేవాళ్ళం. అందుకనే ఈరోజు మేమంతా హ్యాపీగా, ఎక్కడి నుంచి కూడా నాకు ఏ కాల్స్ రాలేదు, ఎవరు నన్ను ఏమీ అనలేదు. ఎందుకు అనలేదంటే మనం చేసింది పని హెల్దీగా ఉంది, మనం చేస్తున్న పని పర్ఫెక్ట్గా ఉంది, అందుకని అలా వెళ్ళిపోయింది. ఓకే అన్న, అంటే చిన్న టాస్క్ అన్న మీకు. సో బేసిక్గా మీ వీడియో టాస్క్ టెస్ట్ ఏమని అనుకోండి, దొరికిపోతాయి, ఏం పర్లేదన్న. సో బేసిక్గా మేము వీడియోలన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి, అంటే ఇప్పుడు లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు ఎలా మాట్లాడినా ఓకే, బట్ ఆయన ఓడిపోయిన తర్వాత ఆ బాధతో ఎలా మాట్లాడతారు మాతో? ఇదే మాదిరిగా హవ్వ చాచులు ఏమయ్యారో, వాళ్ళ ప్రేమానురాగాలు ఏమయ్యాయో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో, వాళ్ళకు చూపిన అభిమానం ఏమైందో తెలియట్లేదు. ఖచ్చితంగా ప్రజలకేం కావాలో ఆలోచించి చేశాం, మళ్ళీ ముందుకు వస్తాం. జనానికి ఏం కావాలో తెలుసుకొని ఈసారి 100% పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ఇదే మాదిరిగా గెలిచినటువంటి టీడీపీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు,
విశేషం తెలియజేస్తూ ఉన్నాం. ముందుకెళ్తూ ఉంటాం. గెలుపు ఓటమిలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఏది కూడా మనం పట్టించుకోకూడదు. చేస్తాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో మమేకంగా ఉంటూనే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. వెళ్ళొస్తా. అన్న అప్పుడు మామూలుగా కొన్ని వాయిస్కి చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు బాబు గారికి వాయిస్ చేశారు, దింపేశారు. ఆయన నార్మల్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, కోపంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇందాక చేసింది అదే అగ్రెసివ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సైలెంట్గా మాట్లాడు, బట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు కోపంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారన్న? నేను ఇప్పుడే చెప్తున్నా, పబ్లిక్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. కావాలంటే వెళ్ళి చూసుకో. ఇలా మాట్లాడితే ఎవరు భయపడేది లేదు. మా ప్రతాపం ఏదో చూపిస్తాం. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. అన్న అవ్వంగానే వచ్చిండి అన్న, నాకు మీ అంగటి వస్తుంటే భయం వేస్తుంది అన్న. క్యారెక్టర్ అవ్వగానే బయటకు వచ్చిండి అన్న, మీరు అంతేనా? అప్పుడప్పుడు మేము గిల్లుకుంటుంటాం ఏ పాత్రలో ఉన్నామా అని. ఇప్పుడు 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 ఆ పాత్రలు చేసామా? ఇప్పుడు ఒక పాత్ర చేసాం. ఒరే ఒరే, ఎందుకురా ఇలా ఉన్నా, ఎందుకురా ఇలా ఉన్నా? ఇది నీ ఊర్రా, మీ అమ్మ మీ నాన్న వీళ్ళందరినీ వదిలేసి నువ్వు పొట్టుకుంటి కోసం ఎక్కడికో వెళ్ళి బతుకుతానంటున్నావే. వీళ్ళు రేపు చచ్చిపోతే ఎవరికి రా నువ్వు సంపాదించి పెట్టేది? రే రే వినరా వినరా రే. క్యారెక్టర్కి ఆ డిఫరెన్స్ కనపడతా ఉండాలి. నేను అలా చేస్తున్నాను దాంట్లోనే ఉంటానంటే అది కుదరదు. అవదు. ఎమోషనల్ చేయాలి. మిమిక్రీ వచ్చింది, మిమిక్రీ చేస్తుంటాం. ఇప్పుడు ఇది నటన అంటే ఏ పాత్ర చేసినప్పటికీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే, నువ్వు దాంట్లోనే ఉండిపోతే ఎలా? అందుకనే పాత్ర డిఫరెన్స్ ఉండాలి. అంటే నీ దగ్గర వర్తుంటే అది బయటకు వస్తుంది, లేకపోతే రాదు. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి బాగా రీచ్ అయింది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏమున్నాయో వాటిని బేస్ చేసుకోవటం, వెంటనే ఒక వీడియో వచ్చేసేది, వాటి మీద కొంచెం కామిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారు ఇవన్నీ వచ్చాయి. సో ఈ ఎలక్షన్స్ టైంలో కొంతమంది సోషల్ మీడియాలో ఒక రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటు టీడీపీకి ప్లస్ అయ్యారు, ఇటు వైసీపీకి మైనస్ చేశారు. అంటే మీరు కానీ సీమరాజు గారు కానీ. సో చాలా మంది అభిప్రాయం అది. అంటే నేను మైనస్ చేయలేదండి, ఐ మీన్ అదే మైనస్ అంటారా? జనాలు ఏమనుకుంటున్నారు కాదండి, మీరు మైనస్ ఎట్లా అంటారు? ఓకే అన్న, సరే ఓకే, వెనక్కి తీసుకున్నా మాట రికార్డు నుంచి తొలగిస్తున్నా. అట్లా మైనస్ అనకూడదు. నటుడిగా మనం చేసాం అంతే, దానికి అది ప్లస్ అయిందా మైనస్ అయిందా మనకు అనవసరం. అంటే బట్ జనాలు ఏమనుకుంటున్నారు అనే వాళ్ళ గొంతుకుని మీరు సోషల్ మీడియా వేదికగా ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలా చేపించారు. ఓ రకంగా అదే చేపించారు, మీరు చేశారు. ఓ రకంగా కొంచెం వైసీపీ ఈ పరిస్థితికి రావడానికి ఏదో రాముడికి ఉడతా బత్తి లాగా మీరు కూడా ఒక అనుకోవచ్చు. అలా జనాలు అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? నా డ్యూటీ నేను చేశాను కళాకారుడిగా. నాకు వచ్చిన ఆపర్చునిటీని, ఒక పాత్ర వచ్చినప్పుడు ఆ పాత్రకి న్యాయం చేయగలిగే శక్తి నాకు ఆ పరమశివుడు మా నాన్నగారు ఇచ్చారు. నేను దాని వరకే చేశాను. దాని వెనకత్తన ఏం జరిగిందో మనకు అనవసరం. అంతే, అది మార్పు చెందిందా లేదా ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది నాకు తెలియదు. పాత్రకి న్యాయం చేశాం. ఆ పాత్రలో నన్ను ఊహించుకున్నారు, ఆయన ఊహించుకున్నారు, నన్ను ఎవరు చూడలే. అది అయితే మనకి ఇబ్బంది లేదు. అది ఓకే. అని టీడీపీ నుంచి కానీ లేకపోతే వైసీపీ నుంచి కానీ లేకపోతే సెలబ్రిటీస్ సో మీకు కామెంట్ చేయటం, లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు చాలా బాగా చేసావయ్యా ఇలాంటి కాంప్లిమెంట్స్, బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే అందరూ ఫోన్ చేశారు, అందరూ కాల్ చేశారు, ఫోన్ చేశారు. చాలా బాగా నటించావు సునీల్, భలే, అసలు ఎలా ఇది ఎలా సాధ్యం, అసలు ఆ పాత్ర ఎలా నువ్వు చేయగలిగావు. ఇది చేసిన తర్వాత మీకు మాత్రమే చెప్తా సినిమా అని చెప్పేసి తరుణ్ భాస్కర్ గారు ఫ్రెండ్ రోల్ చేశాను. అవును. ఆ సినిమా కొంతమంది చూస్తారు ఇక్కడ ఐడెంటిఫై చేసి,
అది ఎప్పుడో సినిమా 2019లో సినిమా. ఆ, ఇది చూసిన తర్వాత వాళ్ళు ఏదో సర్చింగ్ చేసే టైంలో ఆ సినిమా దొరికిందంట. ఆ సినిమా చూసి అరే ఈ మంచి క్యారెక్టర్ చేసేది దీంట్లో ఎవరు చూడాల గుర్తుపట్ల ఆ సినిమా చాలా మంది చూశారు, బట్ మిమ్మల్ని నన్ను గుర్తుపట్ల. అక్కడ ఇప్పుడు తర్వాత లక్కీ లక్ష్మణ్ చేశాను, కాలేజీ పోరగాలం చేశాను, చిత్రం ఎక్స్ అని ఒకటి చేశాను, సీత చేశాను, చెలో చేశాను, నోటక జిల్లాల అందగాడు చేశాను. ఓ, ఇన్ని సినిమాలు చేసిన ఎవరు పట్టలేదు. అంటే ఎంతటి కళాకారుడికైనా ఎవరైనా సరే ఈవెన్ పెద్దోళ్ళైనా సరే కిందోళ్ళైనా సరే ఎవరైనా సరే ఆపర్చునిటీ ఆ టయానికి అది వచ్చి దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే దాని నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ సక్సెస్ వేరే విధంగా ఉంటుంది. అవకాశం వచ్చిన తర్వాత కూడా నువ్వు దాన్ని వినియోగించుకోలేదనుకో లైఫ్లో ఒకసారి వస్తుంది, మళ్ళీ రాదు. ఇంకా ఇప్పుడు ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఈ క్యారెక్టర్ నువ్వు ఏదైనా టార్గెట్ చేసేలా ఉంటా. టార్గెట్ అని కాదన్నా, జగన్ ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమన్నా ఏం చేంజెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దాకా మీరు 40 సినిమాలు చేశాను బట్ ఎవరు గుర్తుపట్టలేదు అది దాని, బట్ ఈ దీంతో మొత్తం అందరూ గుర్తుపెట్టారు. ఇంకేమన్నా ఆపర్చునిటీస్ చేంజెస్ అంటే ఏమేమి వస్తాయి లైఫ్ లో అన్న? ఆపర్చునిటీస్ కానీ లేదా ఆపర్చునిటీస్ నాకు బిఫోర్లోనే ఎక్కువ ఉన్నాయి. అవునా? బిఫోర్లోనే ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు తగ్గలేదు, ఇంకా వేడి ఎక్కువగా ఉందిగా. అదే అన్న, అదే వర్షాలు పడుతున్నాయి. ఓహో, ఆ వేడి తట్టుకోవాలంటే వర్షాలు పడాలి. ఆ వర్షాలు పడిన తర్వాత అందరు కూల్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి రావాలి బండి, అప్పుడే నీ వస్తుంటాయి. ఓకే, అందరిలాగా హీరో అవ్వాలని వచ్చారా లేదా మనకి క్యారెక్టర్స్ ఏ పాత్ర చేస్తాం? హీరో అయితే ఏంది ఇక్కడ కథకి నువ్వు సెట్ అవుతావా? నువ్వే హీరో, నీ జీవితానికి నువ్వే హీరో. ఎవరు ఎన్నైనా అనుకోని, ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎవరు ఎన్నైనా అనుకోని మీ అమ్మా నాన్నకి నువ్వే కదా హీరో. అవును, నువ్వు కాదా హీరో? నేనన్నా. మరి హీరో నువ్వు కాదన్నప్పుడు ఇంకెవరు హీరో? మనకంటే ముందు స్థానంలో ఉన్న వాళ్ళని గౌరవించాలి, ఆ దారిలో మనం ముందుకు పోవాలి. నీకు సమ్ పర్సన్ వచ్చి రావయ్య చందు నీకు హీరో పాత్ర ఇస్తానంటారు, చెయ్యవా? మొహం పడతా, అయ్యో వద్దు నాయనో నేను చేయలేను అనంట. కాదు హీరో మన వల్ల కాదు అని వెళ్ళిపోతావా? ఏ పాత్ర అయినా, హీరో పాత్ర అయినా సరే, కమెడియన్ పాత్ర అయినా సరే, విలన్ పాత్ర అయినా సరే, ఏ పాత్ర అయినా సరే, ఒక డైరెక్టర్ గారు నిన్ను ఆ దృష్టితో చూశారంటే అది ఇంకా మామూలు విషయం కాదు. అది ఎవరినైనా అందరం ఎక్కించాలన్నా కిందకు దోసేయాలన్నా గుర్తుపెట్టుకో, కథదా హీరో, నువ్వుదా కథ హీరో, నువ్వు సెకండ్ హీరో. నువ్వు ఎప్పుడు హీరో అనుకోవద్దు. నేనైనా సరే మంచి ఆపర్చునిటీ వచ్చింది, ముందు కథ హీరో అయితే నువ్వు ఆల్వేజ్ హీరో. కథ హీరో కాలేదు, నువ్వు నేనొక్కనే హీరో అనుకున్నావు అనుకో, నీ లైఫే హీరో అయిపోద్ది. జీరో అయిపోద్ది. జీరో అయిపోద్ది అన్న, అట్లా అయిపోతావు. ఎప్పుడైనా సరే కథ హీరో అవ్వాలి. ఆ కథలో నువ్వు ఒక నటుడిగా ప్రయత్నం వెళ్తూ ఉండాలి, అప్పుడే నువ్వు సక్సెస్ కొడతావు. సూపర్. అయితే మరి మంచి విషయం చెప్పారు. అండ్ ఇంకో టాస్క్ ఇద్దాం ఈ శుభ సందర్భంలో అన్నకి. అన్న కళ్యాణ్ గారు వాయిస్ కూడా మీరు చేస్తే ఇప్పుడు అండర్ ప్రాసెస్లో ఉన్నాం, చేస్తాం, నేర్చుకుంటున్నారు ఇంకా ప్రాసెస్లో ఉన్నాం. 100% దిగిన తర్వాత అప్పుడు చెప్తా. మామూలుగా ఉండదు అయితే ఇక అన్నగారు ఫ్యాన్స్ ఇక్కడ. కానీ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, నేను చెప్పకపోయినా వేరే వాడు చెప్తారని. ఇప్పుడు నేను ఇచ్చే టాస్క్ మీరే చెప్పాలి, మీరు చెప్తేనే అది పండిద్ది. బేసిక్గా మనం ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారిని ఎప్పుడు ముగ్గురు భార్యలో ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడ కూడా ఎప్పుడు ఆయన పాజిటివ్గా మాట్లాడేది మేము చూడాల. సో ఇప్పుడు సునీల్ అన్న రూపంలో నేను అది చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమైతే మీరు ఆయన గెలుపు ఇవన్నీ చెప్పారో, సో అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది? దేని గురించి? ఇప్పుడే కళ్యాణ్ గారి గురించి, ఆయన తుఫాన్ అని, సో ఆయన మంచితనం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది? అలాంటి చేయకూడదు. ఏమన్నా చేయకూడదు, అది కలే కదా. కలే కానీ బట్ మనం ఆల్రెడీ ఒక ప్లే మీద వాళ్ళు వెళ్తున్నారు, ఒక ప్లే మీద వీళ్ళు వెళ్తున్నారు. ఆర్టిస్ట్గా మనం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఎవరిని కూడా వ్యంగ్యంగా కానీ ఇంకో విధానంగా కానీ వెళ్ళకూడదు.
ఓకే. అంటే వెళితే ఎలా అది కాలు జిలబడుతుంది, జస్ట్ గీరుకొని దాన్ని మానుకోవాలి, దెబ్బ తగిలితే మానుకోవాలి, కాలు తీసేయకూడదు. తీసేస్తే అవివేకం అవుతుంది. ఆ పుండుని ఆ ప్లాస్టర్ వేసో ఏదో ఒకటి వేసి దాన్ని మానుపుకుంటే నీకు జీవితాంతం కాలు పనిచేస్తుంది. నటుడుగా నీకు వచ్చిన ఆపర్చునిటీని సక్సెస్ చేస్తే అది ఓకే. దాన్ని ఇంకా కూడా వెళ్తా ఉన్నిందనుకో, అది వేరే దారికి తీరుస్తుంది. మనకి ఎందుకయ్యా, నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడతా, తుమ్మితే ఊడిపోయే ముక్కులు గట్టిగా నలుగురు రౌండప్ చేసి కొడితే ఏం చేస్తావు? మనం ఎంతటోళం అయ్యా, మీడియా ఉంది కదా అని చెప్పేసి, మైకి పెట్టారు కదా అని చెప్పేసి ఊగిపోయి జీవితాలు పనంగా పెట్టుకొని ఎవరిని బతికించడానికి. నాకు 2 అమ్మలు, మా నాన్నకి 2 భార్యలు, వాళ్ళిద్దరిని నేనే చూసుకోవాలి. నాకేదన్నా అయితే పవన్ కళ్యాణ్ అన్న దగ్గర నేను చేరడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ నేను 2 చూసుకోవాలి. సునీల్ని ఎంత కొట్టారంట, ఈ మాట ఆయన దగ్గర చేరడానికి సంవత్సరం పడుతుంది. ఈ లోపల నేను చచ్చిపోతే చంద్రబాబు సార్ దగ్గరికి చేరడానికి ఇంకొక 6 నెలలు పడుతుంది. ఈ లోపల నేను పోతే ఎవరు నా ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ? నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, చేశాను, బస్ అయిపోయింది. అది రియాలిటీలో చాలా రియాలిటీలో ఉన్నారు సునీల్ అన్న. రియాలిటీ కాదు, నిజమే. మనం ఒకటే చెప్తున్నా, ఎప్పుడు ఎగిరెగిరి పడేవాడు నేలనే పడాలి. ఆకాశంలో పోయేవాడు కూడా, విమానంలో పోయేవాడు కూడా నేల మీదే నడవాలి. అందుకనే తగ్గే మాట్లాడాలి. వాళ్ళు రాజ్యాన్ని ఏలినటువంటి రాజులు, మనం రాజ్యంలో నివసించేటువంటి ఒక చిన్న పిల్లలం. మనం ఎంతయ్యా? ఓకే. నలుగురు గుర్తుపట్టారు, శబాష్ కొట్టారు, చప్పట్లు కొట్టారు, ఉబ్బిపోయి పొంగిపోయి నా అంత తోడు లేడంటే బొమ్మ తిరిగి కింద పడుతుంది. సూపర్. అయితే బొమ్మ తిరిగి కింద పడుతుంది అన్న. జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్, చంద్రబాబు నాయుడు గారి వాయిస్, బాలకృష్ణ గారి వాయిస్, కేఏ పాల్ గారి వాయిస్ 4 చేశారు, 10 వచ్చి అన్నారు. మిగతా అన్న ఇంకెవరి వాయిస్లు బాగా? ప్రకాష్ రాజ్ గారు చేస్తారు. హనుమంతుడు అడుక్కు తింటే గర్కబంతుడు గీక్కు తిన్నాడని ఏంటో నీ నచ్చ? ఒక్కరిని చంపారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నేను మొనార్కిని, నన్నెవడు మోసం చేయలేడు రోయ్. జాట్రా రోయ్, స్వప్న సక్రాతి మొగ్గ అయితే అందులో నేను గొబ్బెమ్మడ్రా. కాంగ్రెస్ వచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నాకు గుండెని తొక్కుతావురా, చంపేస్తాను రోయ్. నేను మొనార్కిని, నన్ను ఎవడు మోసం చేయలేడు. అంటే చాలా మంది వాయిస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు, బట్ మీరు ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ మీద కూడా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారన్న. బాడీ లాంగ్వేజ్ వస్తేనే వాయిస్ వస్తుంది. అవునా? ఈ విషయం చాలా మందికి తెలియదు అనుకుంటా. చాలా మంది ఏంటంటే వాయిస్ని మాత్రమే పట్టుకుంటారు, బాడీ లాంగ్వేజ్ని పట్టుకోరు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఉన్నారు. ఏమంటివి మానవ జాతి నీచమా? వైతరు వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రాలు సైతం మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నార్యమనే సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మల్ని అవహేళన చేయటా? ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు, నరుడు అదముడు అన్న కించభావాన్ని కుక్కట వేల సైతంతో పగలించి వేసదా? ముక్కులేని ముక్కుడి దేవతలు, దిక్కులేని అష్టదిక్పాలకులు, మనుగునిచ్చే పంచపుత్రులు సైతం జై హో నరుడా నిరసించే విధముగా ఈ సింహాసనను అధిష్ఠించదా? ఈ డైలాగ్ అంటే ఈ వాయిస్లన్నిటికీ ఒకే బిట్లో ఉంటాయి, వస్తాయి కదా. ఆ వాయిస్లన్నీ కూడా ఒకే బిల్ట్లోనే వస్తుంటాయి. అట్లా వాయిస్ని మనం ఒక్కొక్కటి పట్టుకోగలం. అట్లా ఇప్పుడు సుధాకర్ గారు ఉన్నారు, అబ్బో నీ అబ్బా చెడుగుడు, అబ్బో అయ్యో డుగు ఆ హిట్లర్ గారు మళ్ళీ వస్తాడు, కొట్టిన చోడు కొట్టకుండా కొడతాడు, అబ్బా. పోసాని కృష్ణమూర్తి గారి వాయిస్ వచ్చాను వచ్చు, కానీ ఆయన ఎప్పుడు మనం సరదాకి ట్రై చేయి, బాగుంటే చేద్దాం. లేకపోతే రాజా నీటికొచ్చే రాజా, నీ దండ పెడతా, ఒరే నీ దండ పెడతా, అట్లా అలాగా. సో ఇంకా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఈ వాయిస్లో బాగా ఫేమస్ బాబు గారిదే. నాకు పేరు ఇచ్చింది బాబు గారే. బాబు గారు, జగన్ గారు. ఎప్పుడైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేస్తే బాబు గారి వాయిస్ కానీ లోకేష్ గారి వాయిస్ ఎప్పుడైనా ట్రై చేశారన్న?
అబ్బా అది మరీ డిఫరెంట్ వాయిస్ అది ఆ, అది అసలు పట్టుకోలేరు. ఆ, నాకు తెలిసి రేర్ అది ఆ, పట్టుకోవడం కష్టం. ఉమ్, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాది బేస్ వాయిస్, ఉమ్, నాది బేస్ అబ్బా. బేస్ వాయిస్కి ఏంటంటే కొన్ని వాయిస్లు టచ్ అవుతాయి. ఇప్పుడు సాయి కుమార్ గారు ఉన్నారు, చేస్తాను. ఉమ్. రేయ్, అవసరాల కోసం దారుడు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనబడి ఆ 4వ సింహాలే ఈ పోలే అగ్ని. ఓకే, అంటే ఆ బేస్కి సంబంధించిన వాయిస్ అన్నమాట. నాకు అన్న సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తుంటే ఆయన ఎక్కడ మైక్ కాదు కదా పోలీస్ స్టోరీ అన్న. హా, అగ్ని అగ్ని. ఓకే, కొచ్చే నా కొడుకులా ఉన్నాడు వీడు. చూస్తుంటే కొచ్చరా కొడుకులా ఉన్నావు కదరా. ఏయ్, 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 ఏయ్. సో అమ్మో 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 అమ్మో. నటుడుగా ఇట్లా ఏంటి ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ నటుడుగా మనం ఒక కార్యక్రమం చేయగలం. ఐ మీన్ మనలో ఉన్న సత్తా ఎందుకు చూపించగలం. ఎప్పుడైనా ఒక ప్రొడ్యూసర్ సార్ని కానీ ఒక డైరెక్టర్ సార్ గారిని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి పనికి వచ్చేది నాకు. అవును అవును, సరదాగా సరదాగా కూర్చున్నప్పుడు నేను అప్పుడప్పుడు ప్రొడ్యూసర్ సార్లతో డైరెక్టర్ గారితో కార్లలో షికార్కి వెళ్ళిపోయేటోళ్ళం. ఉమ్, వెళ్ళినప్పుడు ఈ వాయిస్లన్నీ వాళ్ళకి వినిపిస్తూ నవ్విస్తూ తీసుకెళ్ళేవాడు నన్ను. సునీల్ ఉంటే నవ్వుతాడేమో, నవ్విస్తుంటాడు ఏదో ఒకటి. అవును. అట్లా నటుడిగా వెళ్తున్న టైంలో ఇది యాప్ట్ అయింది. ఎస్ ఎస్. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి కొట్టాము, కుంభస్థలం అట్టే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. అట్లా వెళ్తున్న టైంలోనే ఇది దొరికింది. సూపర్. ఇది దొరికింది, ముందుకు వెళ్ళిపోయాం. అలా ఇందాక మాట్లాడుతూ బేస్ వాయిస్ కి కొన్ని వాయిస్లు ప్లస్ అవుతాయి, అలా కలుస్తాయి అన్నారు కదా. ప్రభాస్ సార్ది కూడా బేస్ వాయిస్. బేస్ వాయిసే కానీ Try అదొక చేశారా? మళ్ళీ అదొక డిఫరెంట్ వాయిస్ ట్రై చేశాను. ఆ. బట్ అది మళ్ళీ అదొకటి మళ్ళీ అడిక్షన్ వేరుగా ఉంటుంది. ఓకే, ప్రభాస్ గారిది సినిమాలో కూడా ఉంటది, బయట కూల్ గా సింపుల్ గా. అట్లాగే ఉంటాయి కానీ వాయిస్కి డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగని అందరినీ చేయలేము, చేయలేం. అట్లాగని అందరి పట్టుకొని మనం తాకలేం. ఓకే, అదే మనం ఎంతవరకు పరిధి అనేది నాగేశ్వరరావు సార్ చెప్తుంటారు, అక్కినేని నాగేశ్వరరావు సార్. నేను కూడా రాజు పాత్రలు చేస్తా, నేను కూడా కత్తి ఫైట్లు చేస్తా, కానీ కొన్ని పాత్రలు రామారావు గారు చేస్తేనే బాగుంటాయి, కొన్ని పాత్రలు నేను చేస్తేనే బాగుంటాయి. నా పాత్ర రామారావు గారు చేసినా బాగుండదు, రామారావు గారు చేసిన పాత్ర నేను చేస్తే బాగోదు. అంటే నటుడికి హద్దులు ఉంటాయి, గుర్తుపెట్టుకో, నటుడికి హద్దులు ఉంటాయి. నేను ఆ బిర్యానీ తినేస్తా, ఈ పరోటా తినేస్తా, నేను ఉప్మా తినేస్తా, దోశ తినేస్తా అంటే పొట్ట బయలిపోద్ది. నీకు ఏదైతే పర్ఫెక్ట్గా ఈ ఫుడ్ నాకు హెల్దీ, ఈ ఫుడ్ నాకు కడుపు నిండా బాగుంటుంది అనుకుంటే నువ్వు ఆ ఫుడ్నే తీసుకోవాలి. కానీ అన్నీ దొరుకుతున్నాయి కదండి టప్పా తీసుకొని తిన్నావు అంటే ఎటుగా పోతారు. అందుకే నటుడికి హద్దులు ఉంటాయి, ఆ హద్దుల్లోనే ప్రవర్తిస్తుండాల. ఓకే. ఇంకొకటి, నటుడు అవ్వడానికి ఇది మన ఇండస్ట్రీ ఎట్లాంటిదంటే పసిఫిక్ మహాసముద్రంలో గుండు సూదేసి ఎతికినట్టు. ఆ గుండు సూది కనపడదు, ఇక్కడ అవకాశం కనపడదు, అక్కడ అది కనపడదు, ఇక్కడ ఇది కనపడదు. ఆ గుండు సూది దొరికినోడికి ఇక్కడ రారాజు. ఆ గుండు సూది అంటే ఏంటి? ఆపర్చునిటీ. ఆ గుండు సూది అక్కడ నీళ్ళలో దొరుకుతుంది, అది గుండు సూది దొరుకుతుందా? ఎక్కడ అవకాశాలు దొరుకుతాయా? ఎక్కడ చూసుకున్నా ఎక్కడో దగ్గర నీరు పారడం వేరు, నీటికి అడ్డు కట్టేయడం వేరు. పారే నీళ్ళు పోతూ ఉంటాయి, నువ్వు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసావంటే 4 బళ్ళు మట్టేసావనుకో కతక్కన ఆగిపోద్ది. ఆగినప్పుడు ఆ నీటిని మనం వేరే విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు. అలాగే ఆపర్చునిటీ కూడా నువ్వు ఏదో ఒక వీడియో యాంకరింగ్ చేస్తూ అటు చేస్తూ ఇటు చేస్తూ వెళ్తా ఉన్నావు, ఓకే డన్, అది సర్వే అవ్వడానికి పోతూ ఉంటుంది. కానీ నువ్వేంటి తెలియడానికి ఒక ఆపర్చునిటీ కావాలి. 4 యాంకరింగ్ చేసినా 100 యాంకరింగ్ చేసినా ఓకే, మీడియాలో కనిపిస్తూ ఉంటారు, ఓకే బాగుంటుంది. కానీ చందు అంటే ఇది అనేది కావాలి కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా, ఇప్పుడు నన్ను సునీల్ అన్న, అరే ఆయన ఇది చేశాడరా, నువ్వేంటి అని మనం ప్రశ్నించుకోవాలి. ఆ దారిలో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో పట్టుకోగలగాలి, అప్పుడే సక్సెస్ గ్యారంటీ ఉంటుంది. ఏది పోయేది లేదు, ఎవరు కొట్టేది లేదు, బెదిరించేది లేదు, ఏది లేదు. నిజానికి ఏంటంటే మనల్ని బెదిరించేది కొట్టేది కూడా ఎవరంటే
ఈ సాయంత్రానికి అమ్మా నాన్నను కొట్టి 500 రూపాయలు పెరుక్కొని మందు షాపుకి వెళ్ళి 150 రూపాయలు బ్రాండ్ తీసుకొని తాగి వాళ్ళే 1000 రూపాయల బ్రాండ్ తాగే వాళ్ళు ఎవరు కూడా మనం తాకరు. మనల్ని అంటే ఎవరైనా టార్గెట్ చేసేది కానీ ఎవరైనా కొట్టేది కానీ ఎవరినైనా 500 రూపాయలు ముందు తాగేవాళ్ళే మన చుట్టుపక్కల ఉన్నవాడు. అంతే. నిన్ను నమ్మించి మోసం చేసేది ఎవరో కాదు, నీ స్నేహితుడే కానీ లేకపోతే నీ గురించి అందరూ తెలిసిన వాళ్ళే. ఎవడో ఏం చేయడు. నమ్మితేనే కదా మోసం చేస్తాం అంటారు. అది మోసం చేయడం కూడా కళ. పూర్తిగా నమ్మించడం అనేది మౌలిషం. 64 కళలు అదొక కళ అన్న. అదో పెద్ద కళ. అసలు నిజానికి మీకు విషయం చెప్పాలి, అసలు మనం నటులు అనుకుంటున్నాం, మనల్ని మోసం చేసేవాళ్ళు నిజమైన నటులు. వాళ్ళు భారతదేశం మొత్తం ఉన్నారు. సో మొత్తం మీద మొన్న 2024 ఎలక్షన్స్ లో గొప్ప నటులు జనాలేనా? ఎవరో నిజాన్ని చెప్పనా, రాజకీయ నాయకులు అందరూ కలిసి జనాన్ని మోసం చేస్తున్నారు అనుకుంటారు, కానీ నిజానికి ఏంటంటే రాజకీయ నాయకులు అంతా ఎరుపప్పలు. జనాలు వాళ్ళకి ఏం కావాలో బాగా తెలుసు. అవును, వాళ్ళకి ఏం కావాలో బాగా తెలుసు. జనాలు ఎరుపప్పులు కాదు, ఎప్పుడు వాళ్ళకి అణిగి వాళ్ళని దండం పెట్టుకోవాలి. జనానికి ఎప్పుడు దండం పెట్టుకోవాలి, వినమ్రుడుగా ఉండాలి. వినమ్రుడుగా ఉండాలి. చిరంజీవి అన్నయ్య అలాగ ఉంటేనే జనం ఆశీర్వదిస్తారు. లేకపోతే తీపిచ్చి మలిచి మూల కూర్చోబెడతారు. అందుకే జనానికి ఎప్పుడుగా మనం తగ్గి ఉండాలి, వాళ్ళ ఆశీర్వాదం మనం పొందాలి. లేకపోతే అట్లుంటుంది అట్లుంటుంది అనమాట. అన్నప్పుడు మామూలుగా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంట్లో మీకు లవ్ ఫెయిల్యూర్ ఉందా? నాకన్నా గడ్డం వేస్తుంటే నేనేదో క్యారెక్టర్ అయినా లవ్ ఫెయిల్యూర్. అసలు అదే నీ గురించి చెప్పారు ఎండి గారు. ఏం చెప్పారన్నా? ఓకే డన్. తర్వాత ఎండి గారు అన్నారు వచ్చేటప్పుడు, ఏమన్నా కొంచెం నువ్వు కూడా ఘాటుగా అయ్యి అన్నారు. నీకుందన్నా లవ్ ఫెయిల్యూర్? నన్ను ఎవరు చేస్తారా? ఇంత నల్లగా ఇంత పొట్టిగా ఉంటే ఎవరు చేస్తారా? ఎందుకు చేయరన్నా? ఊరుగా ఏం మాట్లాడుతున్నావు? కాదు, ఇప్పుడు ఏంటి ఋతిక్ రోషన్ లా ఉండాలి అంటే అమ్మాయి లవ్ చేయాలంటే? అలా ఉన్నాను నేను. ఋతిక్ రోషన్ లా ఉండాలా ఏంటి అని అంటున్నా. సో ఇప్పుడు అలా వాళ్ళు ఏమి అలా చూస్తా 4 జోకులు వేసాడా, నవ్విచ్చాడా, ఎంటర్టైన్. అమ్మాయి ప్రేమించాలంటే మీలా హైట్ ఉండాలి, గడ్డం ఉండాలి, హెయిర్ స్టైల్ ఉండాలి. నాకు హెయిర్ లేదు, నాకు పొట్ట చూడు ఎంత ఉందో. హైట్ లేను, హెయిర్ లేదు, మీరు ఎక్కడో ఆగిపోయారు. అంతేనా? మీరు సోషల్ మీడియాలో చూస్తలేదా? ఒక్కటి నా జీవితాన్ని పండించే లేదే. పెళ్ళవలేదన్నా? లేదు. కాదు, ఇప్పుడు ఈ బాగా వైరల్ అయ్యారు కదా అమ్మాయిలు మెసేజ్లు కానీ, లేకపోతే బాగా ఏంటండి మీరు మాట్లాడేది? వైరల్ అయితే ఏమైనా మెసేజ్లు పెడతారా ఏంది? పెట్టరా అన్న? అసలు డబ్బులు లేకపోతే నాకు ఈ మధ్య అమ్మాయిని ప్రేమిస్తే ఆ జోబిలో డబ్బులు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. టీలకి, కాఫీలకి, వీటికి వాడుకొని వదిలేస్తున్నారు. మామూలుగా నాకు బాగానే పెడుతున్నారు కదన్నా. చెప్పానా? ఎండి గారు చెప్పానా? దొరికిపోయావు, దొంగ దొరికిపోయావు. మనం ఖర్చు పెట్టించాలన్నా, అది కూడా ఒక టాలెంట్. ఇందాడ అన్నట్టు మన 6 నెలల కళలో అదొక కళ, మనం ఖర్చు పెట్టించాలి. అమ్మ బాబోయ్ నాకెవరు లేదయ్యా సామ్య, నన్ను ఎవరు ప్రేమించట్లా. ఇంత పేరు వచ్చిందా అంటే జనాలందరూ పడుతున్నారా? ఇంతవరకు ఒకరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని చెప్పలా. అది చూడు. చెప్పరన్నా, అది చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి. ఎంతమందిని అర్థం చేసుకోవాలి? ఓహో, అంతమంది ఉన్నారా? అంతమంది ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఏమంటే ఒక్కరైనా నా మొహసారి చూస్తున్నారా అండి? కడుపు మండిపోతుందండి. ఇక్కడ ఇంకోటి అన్న, చలనచిత్ర పరిశ్రమలు ఎవరు చూడట్లేదు, కడుపు మండిపోతుంది. అంటే అందరూ మిమ్మల్ని సీఎం లా చూస్తున్నారు కదా, సీఎంతో లవ్ ఏంటి అనుకుంటున్నారేమో. ఆయనకి ఒక మనసు ఉంటుంది, ఆ మనసు ఒక మనసు ఉంటుంది. సో అన్నప్పుడు ఈ వీడియోలు చేసినప్పుడు ఇంట్లో ఏమి కొంచెం మనకి ఎందుకురా ఇవన్నీ, కొంచెం ఎందుకు వచ్చింది అలాగా? లేదు, మా అమ్మ సపోర్ట్. మా అమ్మ కళాకారి కదా, డ్రామా ఆర్టిస్టే కదా మా అమ్మ కూడా. మా అమ్మ డ్రామా ఆర్టిస్ట్ పులిరాజు. అందులో పాటలు, పద్యాలు ఉంటాయి. ఇప్పుడు నాకు మైల్ పకి డైలాగ్ చెప్పినా, అందులో అమ్మగారి పద్యం ఉంది. అందులో ఒక పులి ఎంటాడి చంపేస్తా ఉంటే ఊర్లో, ఆమె రాజు, నా అర్ధరాజును నా ఏకైక కుమార్తె చంద్రమేత్తనిచ్చి పెళ్లి చేస్తానంటది ఆ పులిని చంపిన వీరుడికి. అప్పుడు ఈమె పద్యం అంటే ఆ బాధకి చింతిస్తూ, నా రాజ్యంలో పులి చంపేస్తుంది, ఇప్పుడు ఎలా, ఏం చేయాలని.
ఇంత వైశాల్య సంపద నొసుగుతున్నా నాదు రాజంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి పాడుబడిపోయేనా ఏమి భరత భూమి హా హా హా. చింతిస్తూ పాడబడుతుంది. ఈ పులిని కార్యవర్ధనే ఆయన చంపేస్తాడు. చాటింపులు ఏమేస్తుందంటే గోర్లు పొళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి నా అర్ధరాజ్యము ఏకైక కుమార్తె చంద్రమతి నుంచి పెళ్లి చేస్తానంట. ఈ చాటింపు విన్నటువంటి ఒక చాకలి తిప్పడు ఆయన చంపేసి వెళ్ళిపోతే ఊరూరు గుడ్డలన్నీ ఏరేరి మూట కట్టి సర్ది సంకానేసి సాకిరేవుకి వెళ్తుంటే వివరంగా చెబుతాను వినుకోండయ్యో, అబద్ధాలు చెప్పనని అనుకోండయ్యో, అప్పుడు తెప్పుడు కదలేదు వదలలేదు ఎల్లికలా పడున్న పులినే నా చేతిలో పంగాల కరతో ఒక్క పోడు పొడవంగానే నా యాల్దే ఎర్రని తిరిగి కిందపోలా. రాజుగారా మీరు చెప్పినట్టే చెవులో తోక కోసుకుని వచ్చిన మీరేమీ సాటింపు వేశారు కదా, పెళ్ళి మీ అర్ధరాజ్యమో మీ ఏకైక కుమార్తె చంద్రమతి నుంచి పెళ్లి చేస్తానే ఆ ఇచ్చేసి నేను పోతా. సింపుల్ గా అంటే ఇంత గమ్మత్తుండేది నాటకాలు. అట్లా ఆ నాన్నగారు 2 పాత్రలు వేసేవాళ్ళు. ఇప్పుడు రాజుగారి రియాక్షన్ ఏంటన్నా? రాజుగారి రియాక్షన్ ఏంటి? ఆమె నిజంగానే నమ్ముతుంది, ఇది నిజమే అనుకుంటుంది. లాస్ట్ లో ఈయన వస్తాడు, ఆయన కాలి వద్ద బాధపడతాడు, ఆయన వస్తాడు లాస్ట్ లో నేను తప్పిందని. అప్పుడు ఈయన అంటే అది అది బ్రహ్మి గారి లాగా నేను వస్తానండి. అగో అది కాదండి, నేను మళ్ళీ వస్తాను. నాకు నిద్ర వస్తాను సార్, నాకు రావట్లేదు. సో మొత్తం మీద అయితే అమ్మగారు ఫుల్ సపోర్ట్. అమ్మగారు ఆమె కళాకారిణి కాబట్టి ఆమె కూడా కళనే చూసింది. ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చేసేయాలి, ఆ విధంగానే నేను చేశాను. ఓకే, నాకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎవరూ కలిగించలేదు. చాలామంది అట్టోళ్ళు ఇట్టోళ్ళు అందరూ కూడా నాకు ఫోన్ చేసి సూపర్ అప్రిషియేట్ చేశారు. భలే చేసావబ్బా, క్యారెక్టర్ భలే ఉందా, భలే నవ్వించావబ్బా. మేము పనులకు వెళ్ళేసి వచ్చి సాయంత్రం స్నానాలు గినాలు చేసుకొని కూర్చుంటే నీ వీడియోలు చూసి రిలాక్స్ అయిపోయి పడుకుంటాం అబ్బా అనేటోళ్ళు. ఆ మాట విన్నప్పుడు అరే చాలా సంతోషంగా ఉంది అన్న, థ్యాంక్ యూ. కొందరు సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. మొన్న ఇటీవల నెల్లూరు బస్సు ఎక్కనీలా 10 నిమిషాలు జనాలు వాళ్ళు వచ్చి సెల్ఫీలు. సూపర్. అట్లాగే అందరూ అభిమానిస్తున్నారు. ప్రజలకి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. మీ అందరి చల్లని చూపు నా మీద ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను అన్న, ఆహా అని అంటారు. ఎంత ఇచ్చారన్న రెమ్యునరేషన్ టీడీపీ? నీకు షేర్ కావాలి? అలాగే మామూలుగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదన్న సోషల్ మీడియాలో. అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇవన్నీ చేసినందుకు ఎంత తీసుకున్నారు ఏంటి అన్న ఉంటుంది కదా. ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి తెలుసు, పుచ్చుకున్నోడికి నాకు తెలుసు. మాకు తెలియక మూడో మనిషికి తెలియాల్సిన అవసరం లేదు. బట్ పర్లేదు, అంటే మీ కష్టానికి తగిన పర్లేదు, మీ కష్టానికి తగిన నాకు కావాల్సిన పావలా ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పావలా నేను కష్టాన్ని అంటే నాకు డబ్బులు కంటే ఒక యాక్టర్గా ఆపర్చునిటీ దొరికినప్పుడు దాన్ని సంతోషంగా అనుభవించి చేశాను. ఆ క్యారెక్టరు దాన్ని అంతే అనుభవించారు జనాలు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. డబ్బులు ఏంటంటే ఈరోజు వస్తాయి, రేపు ఖర్చు అయిపోతాయి. ఎల్లకాలం చచ్చేంత వరకు డబ్బులతోనే పని, డబ్బులు సంపాదించి తింటూనే ఉండాలి. కానీ నువ్వు తెలియాలంటే ఈరోజు తెలిసి అంతకంటే ఇంకేం కావాలి? ఏదో లాజిక్లా ఉండాలి, కొంచెం తేడాగా ఉండాలి మనిషివే అసలు. ఈ ఏదో నేను అనవసరంగా వచ్చానే, నా మానాన్ని నేను ఇంటికాడు ఉంటే ఫుల్ వర్షం, నేను ఇంటికాడున్నా ఫుల్ వర్షం, నా మానాన్ని నేను ఇంటికాడ పొనుకొని ఉంటే ఫోనులు చేసి రా 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 అన్నారు. ఇప్పుడేమో వెనక పెడుతూ వస్తున్నారు, మాటలతో కొల్లబడుస్తున్నారు. అన్నా కొడతారా అండి? అన్నానన్నా అయితే ఓకే. అది తమ్ముడు అలా చేస్తాడు చెప్పు. చేయలేదంటూనే చేస్తున్నావు, చేస్తున్నావు గురువు గారు అని అంటే ఓకే. నవ్వుకుంటున్నావు. కమ్ టు ద పాయింట్. పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. అసలు ఏంటిదన్నా నా గురించి లవ్లు గివ్లు అలాంటివి మనకి ఎప్పుడు ఉంటాయా? ఉంటాయి ఏమో అని అడిగాను. నేను ఎప్పుడైనా లవ్ చేయను. ఏ అన్నా?
అలా అయినప్పుడు ఎవరు దొరకట్లేదు. ఎవరో దొరకరు. ఎవరైనా దొరికితే కదా ఎవరైనా చూడగానే మొహం చూడటం పారిపోవడం. లేదన్న నీకేంటన్నా. ఇగో అన్న రజనీకాంత్ గారు, లారెన్స్ గారు అలాగే ఉన్నారు. టాలెంట్ ఇంపార్టెంట్. అంతేనా? అంతే. టాలెంట్ ఇంపార్టెంట్, కానీ ఆడవాళ్ళు అవి చూడటం లేదు. ఆడవాళ్ళు అవి చూడటం లేదా స్వామి? నేను రజనీకాంత్ సార్ లాగున్నానా, లేకపోతే లారెన్స్ సార్ లాగున్నానా, జగన్ సార్ని బాగా ఇమిటేట్ చేసి ఫేమ్ అయ్యానా, అయినా చూడటం లేదు. ఏం చూస్తున్నారు? వాళ్ళు ఏం కావాలో అర్థం కావట్లేదు. మీకు ఎప్పుడు లవ్ ఫెయిల్యూర్? మీరు ఎవరైనా లవ్ చేయడం? ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వా? కాదన్నా, మీరు ఎవరైనా లవ్ చేయటం, లవ్ ఫెయిల్యూర్ అదంతా అవ్వలేదా? లవ్ చేస్తేనే కదా ఫెయిల్యూర్ అవడానికి. అదే లేదు అంటే ఫెయిల్ నుంచి వస్తుంది. కావాలంటే 2-3 సబ్జెక్టులు తప్పా, అంతేగాని లవ్ లో ఫెయిల్ అవ్వాలి. సబ్జెక్టులు అన్నా సర్లే అయ్యండి ఎందుకు ఇప్పుడు. అంటే ఆ రోజుల్లో నాన్నగారు అమ్మగారు అదో చరిత్రతో కదన్నా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను ఎంబీఏలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు అన్న. నేను థర్డ్ బెంచ్ అని చెప్పాను. ఓకే, నువ్వేదో తేడాగా ఉండవా? ఇది కూడా అన్నావు. ఏది? నేను థర్డ్, నేను సెకండ్ క్లాస్ లో పాస్ అయినా లాస్ట్ బెంచ్ లో కూర్చునేవాడిని. అందరిలాగే రచ్చ చేసేవాడిని, ఓకే, విజల్లో కొట్టేవాడిని, ఓకే, సినిమాలకు ముందు బెంచ్ లో ఉండేటోడిని. ఓకే, చదువుకేమో మూడో బెంచ్. అయితే చదువు అంటే ఇష్టం, చదువుకునే వాళ్ళంటే ఇంకా ఇష్టం. చదువు అంటే ఇష్టం, చదువుకున్న వాళ్ళంటే ఇంకా ఇష్టం. కష్టపడి పైకి వచ్చేవాడికి ఎప్పుడు సపోర్ట్ ఇస్తాం. అన్న ఏ హీరోయిన్ అంటే ఇష్టం అన్న నీకు? అని నేను పెళ్లి చూపులకు కాదన్నా, జస్ట్ మామూలుగా ఏ హీరోయిన్ అంటే. ఆ మొక్క ముందు చెప్పాలా? ఏ హీరోయిన్ అంటే ఇష్టం అన్న? ఆ మొక్క ముందు చెప్పాలా? చెప్పను. ఇప్పుడున్న జనరేషన్ లో ఏ హీరోయిన్ అంటే ఇష్టం? నాకా? ఎవరిని చూస్తే ఏంటో నన్ను ఇంటర్వ్యూ పిలిచి ఏదో చేస్తున్నారు మీరు. నేనే చెప్పండి. ఏమంటే ఏ హీరోయిన్ అంటే ఇష్టం అంటే చాలా మంది హీరోయిన్లు ఉన్నారు కదన్నా. ఎవరని చెప్తాం, అందరూ బాగానే ఉన్నారు. మామూలుగా నీ హార్ట్ కి టచ్ అయిన హీరోయిన్? నాకు హార్ట్కి టచ్ అయిన వాళ్ళు ఎవరు లేరయ్యా. నాకైతే ఉన్నారు. ఎవరు? నీకెవరు? నాకు సాయి పల్లవి. ఇప్పుడున్న జనరేషన్ బెస్ట్ యాక్టర్స్ అని నేను చెప్తా. నీకన్నా? నాకు కూడా. నేను చెప్పాను, నువ్వు చెప్పేస్తున్నావు. లేదు, అవకాశం ఇస్తే సాయి పల్లవి గారితో యాక్ట్ చేయాలి. ఆమంటే ఇష్టం నాకు కూడా. నిజంగానా? నిజంగా. సూపర్. చూసాను మన టేస్ట్లో కదా. సాయి పల్లవి గారిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే డెడికేషన్ ఆర్టిస్ట్. క్యారెక్టర్ని చితికేస్తుంది, అవును, చిదిమేస్తుంది అంతే. అవును. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, క్యారెక్టర్లో లీనమైపోవడం కానీ, ఓన్ చేసుకొని చేయడం కానీ అన్నీ బాగా చేస్తుంది. నాకంటే ఆమె కష్టపడి పైకి వచ్చింది కాబట్టి, రెండోది కళను బాగా ప్రేమిస్తుంది కాబట్టి, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సినిమా కల్చర్లో ఇంత బాగా ఇమిడిపోయి కూడా ఆమె నేటివిటీని వదలటం లేదు, ఆ కట్టుబొట్టు. అందుకే నాకు ఆవిడ ఇష్టం. ఓకే, డన్. సాయి పల్లవి గారితో. చిరంజీవి గారు అంటే కూడా సునీలానికి చాలా ఇష్టం. ఏం మాట్లాడుతున్నావా నువ్వా? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అన్నగారంటే ఇష్టం లేని వాళ్ళని ఎవరైనా చూపించు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు సార్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, వీళ్ళంతా ఇండస్ట్రీని నిలబెట్టిన వాళ్ళే. వాళ్ళ తర్వాత రామారావు గారు అండ్ నాగేశ్వరరావు గారు ఒక స్టైల్ ఆఫ్ క్రియేట్ చేస్తే, ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీలో కానీ జనాన్ని ఒక ఊపిన వ్యక్తి మెగాస్టార్. 10 ఏళ్ళు బయటికి వెళ్ళినా కూడా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోయారు. అది కాదా మెగాస్టార్ అంటే. అన్న వాయిస్ ఓకే. ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ అనురాగాలు చూస్తుంటే మనసు ఉల్లాసంతో ఊగిపోతుంది. ఇదే ప్రేమ చరణ్ మీద కూడా ఉండాలి. మీరందరూ కూడా చరణ్ నన్ను అభిమానించినట్టే చరణ్ కూడా అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి, కానీ ఆశ్చర్యం ఎందుకు? ఎలొస్తా రాననుకున్నారా, లేననుకున్నారా? సారీ, మర్చిపోయా. నేను నాకు గుర్తుందన్నది. ఇలా మీరే చెప్పేసుకుంటే మేము ఎందుకండి? నువ్వెందుకేంటన్నా, నువ్వు ఉండాలన్నా. అంతేనా? ఏదో ఒకటి చేసేదాకా వదలవు. నా జీవితాన్ని నాశనం చేసేదాకా వదిలేదు. నేను అన్నానన్నా. అమ్మయ్య, గుర్తుందా? నువ్వు అన్నా అంటానే. నేను ఈ 2-in-1 క్యారెక్టర్ కూడా చేశాను. అవునా? కాంచనా
ఒక ఫిలింలో ఒక షార్ట్ ఫిల్మ్ చేసా, కానీ అది ఆగింది. చేశాను దాన్ని. బట్ కాంచనాలో ఆయన ఒకేసారి వేరియేషన్స్ అది కాదు, అట్ట కాదు. ఎలాగా? ఇది మామూలు జస్ట్ ఒక వీళ్ళ క్యారెక్టర్, ఇజ్రా క్యారెక్టర్. ఒకసారి. అందరికీ నమస్కారం బాయిలు. ఏంటి అలా చూస్తున్నారు? నా పేరు శూర్పణఖ, ఇది నా చెల్లి జజనక. మా హోటల్లో అన్నీ ఫ్రెషే. ఏ బాయిలు వస్తారా? నేను రాను. హాయ్ బాబోయ్, మాగానే చూస్తుంటే వాళ్ళంతా పురుపెక్కిపోతుంది. ఇట్లా ఏంటన్నా చెల్లి పేరేంటి? జడ్జినాక. చెల్లి పేరు జడ్జినాక. ఇది ఫస్ట్ టైం చేసా ఇక్కడ. అవునా? ఎక్కడ ఎక్కడ? ఇది అన్నాల క్రితం చేసావు అంటే ఎక్కడ? ఎప్పుడు ఒక 5 years ఏంటి సినిమాలో. సినిమాలో చేసా. సినిమాలో 5 years కిందట ఒక చిన్న సినిమా, అందులో ఈ క్యారెక్టర్ చేశా. అది ఇప్పుడు చేస్తున్నా దాన్ని. అసలు భలే పోయారు దాంట్లో. ఇటు ఏంటండి అలా చూస్తారు? ఎప్పుడు చూడలేదా మమ్మల్ని మీరు? అని అది అన్న మామూలుగా ఇప్పుడు ఇలా చేసి అలవాటు అయిపోతుంది. ఇలా ఇలా కొంచెం హ్యాండ్స్ ఇలా మూవ్మెంట్ పెట్టడం ఇలాగా. అంటే ఎందుకు అడిగా? క్యారెక్టర్ ఈ హిజ్రా క్యారెక్టర్ చెప్పాను కదా, పాత్ర. ఇప్పుడు అలాగనుకుంటే నేను అక్కడ బాబు ఎందుకు అడిగా? నేను హీరో విశాల్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాడు వీడు గురించి మ్యాటర్ వచ్చింది. వాడు వీడిలో ఆయన చాలా రోజులు దగ్గర ఒక 10 days ఆ క్యారెక్టర్ కొంచెం ఫస్ట్ లో ఉంటుంది డాన్స్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ అమ్మతో అంతే 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 వాళ్ళ అమ్మకి చాలా భయం వేసి. ఏమండి ఎప్పుడైనా ఒకటి చెప్పనా, పాత్ర చేసేటప్పుడు ఏంటంటే కొన్ని రోజులు దాంతో ట్రావెల్ అవుతాం. ఇప్పుడు మనం ఇటు అనుకుంటున్నావా, ఇది నాకు ముందుగానే అలవాటు. నేను అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు అలా ఇటు అనుకోవడం, ఇటు అనుకునేది. జగన్ గారికి ఉపయోగపడింది అది. అవును. కానీ నిజానికి అన్నను చేసిన తర్వాత ఇది యాడ్ అయిందేమో అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు. అన్నగారిని ఇమిటేట్ చేయడం వల్ల ఇది వచ్చిందేమో అనుకున్నారు. కానీ నిజానికి దానికంటే బిఫోర్ నాకు అలవాటు. ఇటున్నప్పుడు ఇటు అనుకోవడం ఇవన్నీ నాకు ఇట్లా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. అవి కొంచెం ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ అయ్యి అవన్నీ కలిసి వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ హిజ్రా క్యారెక్టర్ కూడా ఈ పాత్ర చేసినప్పుడు ఈ పాత్ర కూడా వస్తుంటుంది. కాకపోతే అది చేసే విధానం మనం అక్కడికే మర్చిపోవాలి. ఇంకోటి పాత్ర కంటిన్యూ చేయడం వల్ల కొన్ని ఆ సింటమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు చేసి వెళ్ళిపోవడం వేరు, కొన్ని అలా ఉంటాయి కంటిన్యూగా. ఇప్పుడు విశాల్ గారికి రావడం అనేది సహజం, ఎందుకంటే వాడి వీడిలో చాలా వరకు గమ్మత్తు చేశారు. సో నేనేంటంటే జస్ట్ ఒక సీన్ అది అంతే, అది వెళ్ళిపోయింది. సూపర్. జడ్జినాక చెల్లి పేరు జడ్జినాక. హాయ్ బాబా, ఏంటండి అలా మాట్లాడతారు మీరు? మా గురించి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, జాగ్రత్త. అది చివర్లో ఇది ఉండాలి కదా, అది ఉంటేనే కదా. ఇలా చేస్తే తప్ప ఇలా అంటేనేనా? అండ్ ఇప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయి, అడవిడి అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు అసలైన హిట్ స్టార్ట్ అయింది. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అసెంబ్లీ సమావేశాలకి నాకు సంబంధం ఏంటి? అసెంబ్లీ సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు? అవును, నాకు సంబంధం లేని మ్యాటర్ అది. అవునా? ఇప్పుడు నేను ప్రణయ్ గోదావరి ప్రమోషన్లో ఉన్నా. అసెంబ్లీలో వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మైకులు లాగేసుకుంటారు అనేది నాకు సంబంధం లేని మీటర్. నేను ప్రణయ్ గోదావరి ప్రమోషన్లో నేను ఉన్నా. బాగానే కష్టాలు మామూలుగా అమ్మట నేనే షాక్ అయ్యా. ఇదేంటి ప్రణయ్ గోదావరి అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? లేదా సరదాగా నా కోసం? లేదు, తమ్ముడు కోసం. ప్రణయ్ గోదావరి సబ్జెక్ట్లో ఇప్పుడు ప్రమోషన్లో ఉన్నా. అందులో గోచిపాత పెట్టుకొని సినిమా చేసున్నా. సరే, రజనీకాంత్ గారు కనిపించారు. ఆమద నేను కాలేజ్ డేస్లో రజనీకాంత్ సార్ని ఇమిటేట్ చేసేవాడిని. ఇటంట మా మేడంకి ఇట్లా ఎక్కుతూ హౌస్ ఇట్ పొర ఎదవాడి ఓకే ఇటన్నప్పుడు అంటే నేను మామూలుగా కాలేజ్లో మా నాన్న చనిపోయారు. అబ్బా, మా నాన్న చనిపోయిన తర్వాత మా ప్రిన్సిపాల్ గారే మనకి సపోర్టెడ్ గార్డెన్గా ఉండే వ్యక్తి ఆయన. అంటే ఏ చిల్లర ఇట్లా నవ్విస్తూ చేస్తున్నా కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు.
వాడు ఆ టయానికి వస్తే వాడు సిస్టంలో వాడు వెళ్ళిపోతాడులే అనుకుని ఆయన గమ్ము ఉండేవాడు. ఈ మాకు కంప్యూటర్ మేడం ఉండేది, లక్ష్మీ మేడం అని. ఆమె కాడికి వచ్చినప్పుడు టిట్ అని హౌస్ ఇట్ అంటే యాదవా అయితే ఓకే ఇంకో మేడం మేడం నమస్తే అయితే ఓకే వస్తూనే ఉండండి తర్వాత వస్తుంది, తర్వాత ఆ తర్వాత తీయరే మేడం కాడికి పోయేది. ఈ యాదవతో ఎక్కువ పని అయిపోయింది. ఈ యాదవ ఈ నచ్చండి టీసీ బయటికి పంపించారు. కాదు, ఈ యాదవతో ఎక్కువ పని అయింది. యాడ దొరికాడు ఈ సినిమా పిచ్చోడు, యాడ దొరికాడు? మా ప్రిన్సిపల్ సార్ని అడిగేవాళ్ళు. మా ప్రిన్సిపల్ సార్ యాడ దొరికాడు ఈ సినిమా పిచ్చోడు అనేది. వాడిని ఏమనబాకండమ్మా, వాడు పని ఏదో చేసుకొని పోతాడు, వాడితో మీకెందుకు, ఆయన భరించేవాడు నన్ను. ఆ తర్వాత టీచర్స్ డే జరిగింది. ఆ టీచర్స్ డేలో ఎప్పుడు రాడంట మా కరస్పాండెంట్ శశికాంత్ రెడ్డి అన్న. ఆయన వచ్చి కూర్చున్నాడు మీకోసం, నా కోసం. వీడు వస్తాడు ఏదైనా డైలాగ్ గమ్మత్ చేస్తాడని ఏదో వచ్చి కూర్చుంటే అమ్మ అప్పుడేసా ఈ చంద్రబాబు సారు వాయిస్, అలాగే రజనీకాంత్ సార్, ఇది సాయి కుమార్ సార్ది, అలాగే మైల్ ఫకీర్ డైలాగులు ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఆయన అరే నువ్వు చేయరా సినిమాలు చేయొచ్చు కదరా పోరా అదిరా అదిరా అన్నాడు. అక్కడి నుంచి కట్ చేస్తే ఎంబీఏకి వెళ్ళా. ఎంబీఏకి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మాకు ఎంబీఏలో మాకు సార్ ఉన్నారు, రవికాంత్ శర్మ సార్ అని. ఆయన అన్నాడు, సార్ నేను ఇక్కడ ఉండలేను సార్, నేను వచ్చేస్తాను సార్, నేను అక్కడ ఏదో ఉద్యోగం చేస్తాను అంటే, ఏడకి నువ్వు వచ్చావంటే నిజంగా నిన్ను 2-in-1 అంటారా అన్నాడు. చేతకాకు వచ్చేసి చేతకానోడు రా అంటారు అంతే. ఎక్కడే ఉండిపోయినా అలా ఉండడం వల్ల నా తండ్రి ఆశీస్సులు, పరమశివుడు ఆశీస్సులతో ఇలా హ్యాపీగా ముందుకెళ్తుంది లైఫ్. అన్న ఎవరి ముందైనా ఒక పెద్ద హీరో ముందు ఈ మీ టాలెంట్ చేసే ఛాన్స్ ఇప్పుడు దాకా రాలేదు. మోహన్ బాబు సార్ ముందు చేసే అవకాశం దొరికింది నెల్లూరులో. మోహన్ బాబు గారు వచ్చారు, వచ్చిన తర్వాత ఉన్నారు. పెన్నా నది బ్రిడ్జి మీద నాకు 5 నిమిషాలు లేట్ అయింది. అబ్బా, ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. వచ్చారు వెళ్ళిపోయారు. ఒకవేళ ఆయన ముందు ఆయన చంద్రబాబు సార్ ముందు చేశాను కదా సంక్రాంతి సంబరాలు 2017 విజయవాడ. సంక్రాంతి సంబరాలు చంద్రబాబు సార్ ముందు ఆయన వాయిస్ వినిపించిన ఆయన ఇంప్రెస్ అయ్యారా? ఇంప్రెస్ అయ్యారు. కానీ ఆ క్రౌడ్ ఎంత దగ్గరగా ఒక 400 మంది కళాకారులు మళ్ళీ కలవడం కుదరలా. ఇప్పుడు ఇలా చేయడం, రేపు అవకాశం వస్తే సార్ వాళ్ళు కల్పిస్తా అన్నారు. సూపర్. దానికోసం వెయిట్ చేస్తాను. ఏం చెప్తారన్నా ఆయన కలిస్తే? ఎవరు? బాబు గారిని కలిస్తే. ఏ తమ్ముడు చాలా బాగా చేసావు, ఇలా రా తమ్ముడు అంటారు. మిమ్మల్ని కలవడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. ఇలా అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం ఎప్పుడు నా మీదే ఉండాలి. కాలం 2 క్యారెక్టర్లు నువ్వే చేస్తావన్నా? ఇంకో 2 ఉన్నా నువ్వే చేస్తావు కదా. అంటే బాబు గారు అట్లా మాట్లాడతారు, దానికి రిప్లై నేను ఎట్లా ఇస్తా. ఓకే, అప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందన్నా? ఏ తమ్ముడు బాగా నా వాయిస్ కాపీ కొడుతున్నావు, ఇది పద్ధతి కాదు. నా వాయిస్ నేనే మాట్లాడతాను, నీ వాయిస్ నీతో మాట్లాడు ఏయ్ అని అంటారు. ఓకే సార్. సార్ నమస్కారం. అంటే ఇందాక వచ్చేటప్పుడు అట్లా మాట్లాడమన్నారు, మీరు ఇలా రియాక్ట్ అవుతారని తెలియదు సార్, క్షమించండి సార్. సో చాలా బాగా, అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ, చాలా ఇన్ఫో అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగా నవ్వు. రెండోది జనానికి కొన్ని తెలియాలనుకో చెప్పాను. ఈ వేదిక ద్వారా, మీ ఇంటర్వ్యూ ద్వారా, మీ ఫిల్మీ లుక్స్ ద్వారా కొన్ని తెలిపాను. అంటే పవన్ కళ్యాణ్ సార్ గురించి కానీ, చిరంజీవి గారి గురించి కానీ, బాలయ్య బాబు గారి గురించి కానీ, ఇట్లా రాజకీయం మీద కానీ, ఇట్లా అన్ని విషయాల మీద, ఇట్లా సినిమా ఇండస్ట్రీ, సినిమాలో ఉన్న కష్టాలు, సినిమా ఇండస్ట్రీకి రావడానికి పడుతున్న కష్టాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం జనానికి వివరించాం. రెండోది ఇంకోటి ఏంటంటే, కష్టాలు ఇంకా పోలా, ఇంకా ఉన్నాయి. మనం ఇంకా పెద్దగా కూర్చొని తినే స్థాయి ఇంకా రాలా. ఇంకో విషయం చెప్పాలంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, కళను నమ్ముకున్నాను. మా ఫాదరు, మా అన్నగారు చనిపోయారు. ఇప్పటికీ కూడా నాకు ఇక్కడ ఏరియాలో కానీ నాకు ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు. సో రెండింట్లోనే ఉంటూనే కళారూపాలు పోషిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అంటే అన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా కళనే నమ్ముకున్నాం. నేను చచ్చినా కూడా అదే పట్టుకుంటా, కళాకారుడిగా ఉండే చచ్చిపోవాలి, దీన్ని వదిలేతే వెనక్కి పోయిదిలే అంతే. ప్లాన్స్ ఏమన్నా ఇంకా మూవీస్ ఏమన్నా? ఇల్లు స్థలం లేదు, దానికి ₹1 కోటి కావాలి ఉంటుంది కదా.
అది కాదన్న, అది కాదు అడిగింది, అది కాదా. ఇంకేం ప్లాన్స్? నెక్స్ట్ ప్లాన్స్ అంటే ఫ్యూచర్ మూవీస్, ఈ ప్లాన్స్ ఏంటి, ఏం చేసుకున్నారు? అదే సారీ, అయితే సినిమాలు ప్రణయ గోదావరి ఒకటి ఉంది, రిలీజ్కి ఉంది. అలాగే బహిర్భూమి అని చెప్పేసి ఇంకా టైటిల్ కూడా చెప్పేసానే, పర్లేదులే అన్న. నోయిల్ అన్న గారితో ఫ్రెండ్ రోల్ చేశాను త్రోట్. ఓ, సూపర్. ఇంకోటి కర్ణం గారి ఇది. ఈ 3 సినిమాలు ప్రజెంట్ రిలీజ్కి ఉన్నాయి. ఓకే, అట్లా సో మేము చూడబోతున్నాం త్వరలో. 100%. ఓకే, ఇంకొకటి నేను ఒక సినిమా హీరోగా లీడ్ రోల్ చేయబోతున్నా. మామూలుగా ఉండదు అయితే. ఇందాక చెప్పా కథ హీరో, ఓ కథ హీరో, మీరు సెకండ్ హీరో. అదొకటి చేయబోతున్నాం. ఓకే, పక్క నాటు గిరిజన నేపథ్యం. గిరిజన నేపథ్యంలో ఒక ట్రైబల్స్ స్టోరీ ఎంచుకున్నారు. నాకే స్టోరీ నచ్చింది, వాళ్ళు చెప్పారు, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ విధానంతో ముందుకెళ్తున్నాం. ఓకే, అది చాలా బాగా. పొలిటికల్గా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అన్న? ఏది? రాజకీయాల్లోకి రావాలి, జనాలకి ఏమన్నా మంచి చేయాలి. జనానికి మంచి చేయాలంటే పొలిటికల్లే అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ లేదా? ఇండస్ట్రీలో ఉండి కూడా జనానికి మంచి చేయొచ్చు, నా పాలసీ. జనానికి మంచి చేయాలనుకుంటే పొలిటికలే అవసరం లేదు. ఇప్పుడు లారెన్స్ గారికి పొలిటికల్ సపోర్ట్ లేదు కదా, అయినా ఆయన సంపాదనే పెడుతున్నారు. దానికి రాజకీయానికి సంబంధం లేదు. మనం చెయ్యాలి అనుకుంటే నిస్వార్థంగా నీ కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. అలా ఉండరు ఇప్పుడు జనాలు. లేరు. సేవ చేయాలి. ప్యాకెట్ ఇచ్చినా కూడా పెద్ద రీల్ చేస్తారు. అరటిపండు ఇచ్చి సెల్ఫీ దిగి ఎఫ్బీలో పెడుతున్నారు. అదే సేవ చేయాలంటే రాజకీయం అవసరం లేదు, ఎలాగని చేయొచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే, ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా ముందుంటాం. సూపర్. అయితే పొలిటికల్గా లాస్ట్కి ఇంకొక క్వశ్చన్ అన్న. నువ్వు క్వశ్చన్ అన్నప్పుడల్లా ఏదో జాగ్రత్త పడాల్సి వస్తుంది. నార్మల్ క్వశ్చన్, నిజం చెప్పు. క్వశ్చన్ అన్న, పద్ధతి కాదు. క్వశ్చన్ అన్న, మంచి క్వశ్చన్, కొంచెం ఇరకటంలో నువ్వు అడిగితే తెలుస్తుంది మంచిదా చెరదా అని. ఓకే, ఈ 24 పోయింది లేవా, ఇంకేముంది. 24 ఎలక్షన్స్కి ముందు 24 ఎలక్షన్ ముందు ఏముంటుంది? 24 ఎలక్షన్ ముందు 29 ఎలక్షన్ కాదు, 24 ఎలక్షన్స్కి ముందు 23 ఉంటుంది, 2023. నేను వెళ్ళిపోతాను సార్, నేను ఉండను సార్ ఇక్కడ. సో ఈ ఎలక్షన్స్ టైంలో కొంత కంటెంట్, కొంతమంది పీపుల్ బాగా వైరల్ అయ్యారు. సో మీరు లేకపోతే వేరే పార్టీలకు సంబంధించింది, లేకపోతే కొంతమంది టీడీపీకి సపోర్ట్ కానీ మీలా టాలెంట్ చూపించి, సో అలాగా రోజా గారు, శ్రీరెడ్డి, శ్యామల గారు ఈ వీడియోలో మీరు చూసుంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పేసి. వాళ్ళు రాజకీయ నాయకులు కదా, వాళ్ళతో నాకు సంబంధం లేదు అంటారు. తప్పది. రోజా గారు సినిమా యాక్టర్, శ్యామల గారు సినిమా యాక్టర్, శ్రీరెడ్డి గారు సినిమా యాక్టర్. ఒకప్పుడు రాజకీయ నాయకులు వేరు, సినిమా రంగం వేరు. రాజకీయానికి సినిమాకి రాజకీయానికి ముడిపెట్టి కొంతమంది దాన్ని దుర్లభం చేస్తున్నారు. మరీ మర్యాద లేకుండా కూడా మాట్లాడడం తప్పు కదా, చాలా పెద్ద తప్పు. అయితే మనం రాజకీయ నాయకులం కాదు కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడే దాని గురించి మనం పట్టించుకోకూడదు. రాజకీయాల గురించి, రాజకీయ విధి విధానాల గురించి గొల్లపూడి మారుతీరావు గారు లీడర్ సినిమాలో ఎప్పుడో చెప్పారు, శేఖర్ కమలా సార్. జనాలు ఇలా ఉంటేనే ఓటేస్తారు, జనాలకి మనం ఇలాగే ఉండాలి, వాళ్ళు అలాగే ఉండాలని చెప్పాడు. సరేనా, రోజా గారిని, శ్యామల గారిని పక్కన పెట్టేసాయి. శ్రీరెడ్డి గారు తెలుసు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీ అసలు ఆ విషయం, జనాలు ఇలా ఉంటేనే ఓటేస్తారు, వాళ్ళకి సంబంధించినంత వరకు అది ఓకే. రెండోది, రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలైనా, చెప్పిన మాటలైనా, వాళ్ళు నిన్న ఎలాగైతే పప్పుచారుతో అన్నం తింటారో దాన్ని సాయంత్రానికి మర్చిపోతారు. అందువల్ల రాజకీయ నాయకులు చెప్పే మాటలు, వాళ్ళు తిట్టే తిట్లు అవన్నీ మనం పట్టించుకోకూడదు. పట్టించుకున్నాం అనుకో, మనం కూడా అదేదో తామరాకు తీసుకుని గొడుగు పట్టుకొని తిరుగుతూ ఉండాలి. మనకి ఎందుకయ్యా రాజకీయ నాయకులతో? వాళ్ళేమో 1000 కోట్లు ఏమో నెత్తి వెనకేసుకుంది, వాళ్ళు శుభ్రంగా బతుకుతుంటే ఏడేమో మనమేమో కృష్ణానగర్లో, యూసఫ్గూడలో తిరుగుతూ కూడలేక అల్లర్లాడుతుంటే వాళ్ళు ఫేస్బుక్లో ఇలా మాట్లాడారు. వీళ్ళు ఇలా మనకెందుకా, ఊరికి నచ్చిందో వాళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళు ఇలా మనకెందుకా? వద్దంటావన్నా?
మనం మాట్లాడుకోవాలి, వాళ్ళే తిట్టుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అన్న. మనం మాట్లాడుకున్నాం చాలా. మనం మాట్లాడుకుంటాం, ఓకే done. వాళ్ళేదో తిట్టుకున్నారని చెప్పి తిట్టుకుంటాం. ఓకే సో మొత్తం మీద అయితే మొత్తానికి వాళ్ళ నాశనం చేసావు. ఎవరిని చేయలేదా? ఎక్కడ చేశానన్న? మామూలుగా ఇంటర్ రిలీజ్ అయిన తర్వాత. సో మొత్తం మీద ఈ రోజు నాకు చందు గారు చేసినటువంటి కార్యక్రమాలు అది కదా ఇంటర్వ్యూ ఎండింగ్ నేను ఇస్తాను. ఓకే. సో మొత్తం మీద ఈరోజు సునీల్ అన్నతో ఒక ఫుల్ ఫన్ ఇంటర్వ్యూ అయితే వచ్చిందనమాట. బేసిక్గా సునీల్ అన్న అనడం కంటే నేనైతే జగనన్న అని పిలుస్తాను. నా ఫోన్లో కూడా జగనన్న అనే ఉంటుంది. ఇది ఫిక్స్. నేనైతే జగనన్న క్యారెక్టర్ పోషించానండి. నేను జగనన్న క్యారెక్టర్ కాదు. రెండోది సార్ నాకు అర్థం కాలేదు సార్ ఏంటిది. నేను జగనన్న పాత్ర పోషించాను. మీరు జగన్, నేను జగనన్న కాదు. ఓకే. ఒకవేళ జగనన్న మాదిరిగా మీరు ఊహించుకుంటే ఖచ్చితంగా అది మా మీకు తప్పేనా? ప్రాబ్లం అవుతుంది. అది మీకు సమస్య. నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు మీడియా ముందే చెప్తున్నా, పాత్ర చేశా. ఆ క్యారెక్టర్ అయితే చేశాను కానీ ఆ పర్సన్ అయితే నేను కాదుగా. మరి దాన్ని అట్ట చెప్తావు? నేను అక్కడ చెప్పానన్నా. ఇప్పుడే చెప్పావు కదా, రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది నువ్వేం చెప్పావు. అంటే నువ్వు దగ్గరుండి ట్రిమ్ చేసుకుంటే మాత్రం ఏం చేయలేవు. నువ్వు దగ్గరుండి ట్రిమ్ చేస్తే మాత్రం ఇది పర్ఫెక్ట్ కాదు. నువ్వు అన్నావు, నేను కూడా ఫోన్లో అదే వీడియో చేసుకున్నానంటే అప్పుడు మా అమ్మ నాన్న పెట్టిన పేరేమవ్వాలి? సునీల్. మరి అది కదా ఫీడ్ చేయాలా? అది సంగతి. ఇది ఈరోజు ఆర్టిస్ట్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నొద్దు, ఆర్టిస్ట్ అది ఇది సునీల్ అన్నతో ఈరోజు. సో మీకు నచ్చితే ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం అన్న. ఆల్ ది బెస్ట్. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చందు చేసినటువంటి ఆప్తుడు, తమ్ముడు, శిలభిలాషి చాలా చక్కటి వాతావరణంతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీ అందరూ కూడా తమ్ముడిని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. తమ్ముడు యాంకర్గా ప్రయోజకుడు అవుతూ ఉన్నారు. అలాగే యాక్టర్గా అంతంత మాత్రమే. వెళ్ళొస్తా. వై నాట్ 175? థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫిల్మీ లుక్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా పేరు సునీల్ రావినూతల. నేను క్యారెక్టర్ మాత్రమే చేశానండి. సో నేను యాక్టర్ని. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను యాక్టర్గానే వచ్చాను. పాత్రలు మనం అనుకోకుండా కొన్ని పాత్రలు మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. ఆ పాత్రలని రిసీవ్ చేసుకొని అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ని ఎంతైతే మనం పండిస్తేనే ఆ విధంగానటువంటి పేరు వచ్చింది. మీ అందరూ కూడా నన్ను ఆదరించి నన్ను ఇంత అభిమానిస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.